అదే ఇప్పుడు బయట నుంచి వచ్చారు మా పాప బాడీ లేదు అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈరోజు 12th ఫిబ్రవరి 2023 సంవత్సరం. I think, sorry, it is 11th, I think. 11th February, isn't it? 12th and today is 12th. 12th, na? Okay. 12th, yes sir. 12th February 2023. ఈ రోజు మనం పెట్టుకున్న టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది. అంటే మనం నేర్వటం అనేటువంటి ఒక విషయం చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ నేర్వటం గురించి సాధారణంగా మనకు తెలిసిన విషయం ఒకటైతే అవసరమైనది తెలియనిది ఒకటి సామాన్యంగా ఉంది. అయితే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అవసరమని ఈరోజు ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారు చేసిన ప్రస్తావనలో అనేక విషయాలలో ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది అంటే నేర్చుకోవడం అనే ఒక కళ గురించి చాలా విపులంగా చెప్పారు. నిజంగా ఇది మనం తెలుసుకోకపోతే జీవితంలో చాలా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. యాంత్రికత్వంతో మాత్రమే జీవించగలుగుతాము. అందువల్ల ఒక సామాన్యమైన జీవితంలో ఇరుక్కుపోతాము. అందువల్ల ఈ నేర్వటం అనేది ఏంటి అనేది చాలా లోతుగా కనుక్కోవాలి అన్నమాట. ముందుగా మనకి తెలిసిన విషయం అంటే నేర్వడంలో మనకి తెలిసిన విషయం ఏంటి అనేది చూసినట్లయితే మొదటిది ఏంటంటే ఒక స్కూల్లో మనం చదువుకున్నప్పుడు అనేక విషయాలు మనకు బోధింపబడతాయి. ఆ బోధించిన విషయాలన్నిటినీ కూడా మనము విని దాన్ని వేకరువు పెట్టి ఖండతా పెట్టి మెదడులో నింపుకొని ఆ పోగు చేసుకున్నటువంటి జ్ఞానంతో ఒక పరీక్ష రాస్తాము. అలాగే ఒక అనేకమైన భోగట్టాలని మనం అనేక విధాలుగా సేకరిస్తాము అనేక అనుభవాల గుండా. ఇవన్నీ మెదడులో మనకి ఇంప్రింట్ అయ్యి ఆ జ్ఞానము పోగు చేసుకొని దాంతో వ్యవహరిస్తూ ఉంటామన్నమాట. ఇది ఒక నేర్వటం అనేది. నేర్వటం అంటే నేర్చుకోవడం, ఒక కళని, ఒక విద్యని, తర్వాత జీవిత విషయాల్ని ఇలాగా. తర్వాత రెండవ విషయంలో నేర్వడంలో ఏంటంటే ఒక చర్య చేస్తాము. ఆ చర్య చేసి ఆ చర్య నుంచి మనము ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం అన్నమాట. ఆ నేర్చుకున్నది మళ్ళీ పోగు చేసుకుంటాం. మళ్ళీ ఆ పోగు చేసుకున్న జ్ఞానం నుంచి తిరిగి చర్య చేస్తుంటాము. ఇలాగా ఆ చర్య నుంచి వచ్చినటువంటి అనుభవం నుంచి వచ్చినటువంటి నాలెడ్జి, ఆ నాలెడ్జ్ నుంచి మళ్ళీ తిరిగి చర్య, ఇలాగా ఒక యాంత్రికమైన ధోరణిలో మనకి తెలిసిన ప్రపంచంలో మనం ఈ జ్ఞానాన్ని వాడుకుంటూ జీవిస్తూ ఉంటాం. ఇది రెండవది. ఇంకా మూడవది ఏంటంటే ఈ రెండవ దాంట్లో కూడా మనకేంటంటే తెలిసిన విషయాల నుంచి మళ్ళీ తెలిసిన విషయాలకే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ కొత్తగా ఏ విషయమో అసలు అభ్యసించడం, తెలుసుకోవటం అనేది జరగదు అన్నమాట. అంటే తెలిసిన విషయాలనే జ్ఞానంతోనే మనం వర్తిస్తూ ఉంటాం ప్రతి దాంట్లోనూ. ఒక మూడవది ఏంటి అంటే దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే ఇక్కడ చూడండి, జీవితంలో పోగు చేసుకున్న జ్ఞానంతో వ్యవహరించడం ఒకటి, అసలు
ఆ నాలెడ్జ్ అనేటువంటి దాని యొక్క ప్రమేయం లేకుండా, ఆ జ్ఞానం అంటే నేర్చుకున్న జ్ఞానం ఎప్పుడు గతమే, ఆ జ్ఞానం యొక్క ప్రమేయం లేకుండా సరికొత్తగా మనం ఒక విషయంతో వ్యవహరించటం కానీ, చూడటం కానీ, చెయ్యటం వేరే వేరే విధమైన లెర్నింగ్ అన్నమాట. దాని నుంచి కొత్త నేర్వటం అనేది జరుగుతుంది. అయితే ఎలాగా అక్యూములేషన్ అనేది అంటే అనేక విషయాల గుండా మనం వెళ్తూ మన జ్ఞానాన్ని పోగు చేసుకోకపోతే ఏ విధంగా మనము వ్యవహరించగలం ప్రపంచంలో అనిపిస్తుంది అన్నమాట. సో తప్పకుండా కొన్ని విషయాలకి మనం గత జ్ఞానం అనేది గుర్తు లేకపోతే మనము వ్యవహరించలేము. వ్యావహారిక విషయంలో అంటే దైనందిక కార్యక్రమాల్లో కొన్ని విషయాలు గుర్తుండాలి. ఒక లాంగ్వేజ్ గుర్తుండాలి, భాష అంటే భాష మాత్రమే కాదు, ఒక దారి, ఒక ఇల్లు, తర్వాత ఒక దగ్గరికి వెళ్ళడానికి ఉండే కాలం, ఇదంతా కూడా గుర్తుండాలన్నమాట. గుర్తు లేకుండా మనము జీవించలేము. కాబట్టి అది అవసరం అక్కడ. అయితే ప్రతిదీ గుర్తుపెట్టుకునే మనం జీవిస్తున్నాం కదా. ఒక గాయం, మానసికంగా ఒక గాయం, ఒక అనుభవం, మన మీద మనకున్న అభిప్రాయాలు, ఇతరులకు ఏర్పడిన అభిప్రాయాలు, కాలంలో జరిగిన ఘటనలు, తర్వాత ఈ విధంగా అనేక విషయాలు గుర్తుండి మనసు ఆ జ్ఞాపకాలతో వ్యవహరిస్తుంది. సో దాని యొక్క పరిమితి ఏంటి అనేది మనం గుర్తించవలసి ఉందన్నమాట. ఆ పరిమితిని మనము తెలుసుకోవలసిన అగత్యం, అవసరము తప్పకుండా ఉన్నాయి. అయితే ఇక్కడ నేర్వటం అనేటువంటి విషయం వచ్చినప్పుడు వినయం అనే విషయం కూడా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వినయం అనేది, ఈ నేర్వటం అనేది వినయం యొక్క ఒక సారంగా చెప్పచ్చు. ఎందుకంటే అది వినయం అంటే ఏంటి? వినయం అంటే అక్కడ నాకు తెలుసును అనేటువంటి ఒక భావము లేకపోవడమే వినయం. అంటే నాకు తెలుసును అనేవాడు నేర్చుకోలేడు కదా. నాకు తెలియదు అనుకున్నప్పుడే నేర్చుకోగలడు. ప్రతి విషయంలో నాకు తెలుసును అనే విషయంతో మనం ఒక విషయాన్ని వింటాము, ఒక పని చేస్తాము. ఒకరితో మనం సంభాషించేటప్పుడు కూడా నాకు తెలుసు అనే వెనకాతల భావంతోనే మాట్లాడుతూ ఉంటాము. అంచేత అక్కడ నాకు తెలియదు అనేటువంటిది లేకపోతే, ఆ వినయం లేకపోతే నిజంగా నేర్చుకోవడం అనేది జరగడం చాలా కష్టం అవుతుందన్నమాట. అయితే ఇది మనం ఈ నేర్చుకోవటం అనేది ప్రతి ఒక్కరి నుండి, ప్రతి విషయం నుండి జరగాలి. అంటే నేర్చుకునేడానికి ఒక హైరార్కీ, అంటే ఇప్పుడు ఒక గురువు, దాని తర్వాత ఒక అంతేవాసి, దాని తర్వాత ఒక శిష్యుడు, అడ్వాన్స్డ్ డిసైపుల్, తర్వాత నేను మామూలు మనిషిని, ఇలాగా ఒక అంతర్వులతో నేర్చుకోవడం అనేది అలాంటిది కాదు. అది అలాగ జరగదు. అది అంటే మనం ఎప్పుడైతే అంతర్వులు పెట్టుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్టెన్స్ ఉంటుంది అంతర్వుల్లో. అందుకని అక్కడ గౌరవించటం, అణకువ చూపించటం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి అక్కడ స్వతంత్రంగా ఆలోచించేటువంటి అవకాశం లేదు. కాబట్టి నేర్వటం అనేది ఏంటంటే స్వతంత్రత ఉన్నప్పుడే ఒకరు నేర్చుకోగలరు, లేకపోతే నేర్వటం అనేది సాధ్యం కాదు. అంటే ఇక్కడ అంతేకాకుండా ఇప్పుడు ఫ్యాక్ట్స్లోకి మనం వచ్చినట్లయితే కొన్ని ఫ్యాక్ట్స్ అంటే వాస్తవం అంటే వాట్ ఈజ్ ఉంది కదా, అట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది అభిప్రాయాలతో దాన్ని సమీపించలేం. మన గత అభిప్రాయాలతో ఒక ఫ్యాక్ట్ని చూసాం అనుకోండి, అంటే ఒక ప్రకృతిలో ఒక చెట్టును కానీ, లేకపోతే ఒక సామాన్యంగా ఒక వస్తువుని కానీ, లేకపోతే ఒక మనిషిని కానీ ఇలాగ సమీపిస్తే అక్కడ దాని గురించి అవగాహన లేదు, దాని నుంచి నేర్వడం కూడా జరగదు. అప్పుడు అభిప్రాయాలు, తీర్మానాలు, తర్వాత
మనకుండేటువంటి ఆ, ఆ, మనకుండేటువంటి అన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మన జీవితంలో, దాని నుంచి మనం నిజంగా ఒక విషయాన్ని సమీపిస్తే ఈ నిజంగా అవన్నీ అడ్డుతుంటాయి. మనం వాస్తవాన్ని ఎప్పుడూ చూడలేం. అంటే అవగాహన చేసుకోవడానికి అవి ఆటంకం అవుతుంటాయి. కాబట్టి ఆ ఉన్నదేదో అర్థం కాకుండా నిజంగా పోతుందన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఇప్పుడు లెర్నింగ్ మైండ్ అనేది ఏంటి అనే విషయానికి వస్తే మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఒక ఫ్యాక్ట్ ఉన్నది, దాన్ని మనం చూస్తూ ఉన్నాం, దాన్ని గమనిస్తున్నప్పుడు నిజంగా అది ఏ అభిప్రాయము ముందస్తుగా ఉండేది ఏమి, గత జ్ఞానం ప్రమేయం ఏమీ లేకుండా కేవలం చూడటం జరుగుతుందో ఆ ఫ్యాక్టే మనకు బోధిస్తుంది అన్నమాట. అంటే ఆ ఫ్యాక్ట్లో విషయాలు మనకి వెల్లడి అవుతుంటాయి, అలాగా బయటికి వస్తుంటాయి. అంటే దాని బోధనని అనుసరించాలి అని అంటే వినడం, గమనించడం తప్పకుండా చాలా తీవ్రంగా ఉండాలి. వినడంలో ఒకవేళ ఏదైనా ఒక మోటివ్ ఉందనుకోండి, ఒక కారణం ఉంటే ఆ కారణంతో ఉంటే వినడం అనేది జరగడం లేదని అర్థం అక్కడ. ఎందుకంటే అక్కడ కారణం పనిచేస్తుంది, అంచేత అక్కడ శ్రద్ధ లోపిస్తుంది, అటెన్షన్ అనేది లోపిస్తుంది అన్నమాట. అంచేత కారణం ఉన్న చోట శక్తి కూడా లోపిస్తుంది. అంటే మనం అటెంటివ్గా ఉండలేము, అంచేత మనం డిసిపేట్ అవుతుంది, ఎనర్జీ అంతా కూడా చల్లా చెదురవుతుంది. అంచేత అటువంటి దాంతో మనం ఏ చర్య కరెక్ట్గా చేయలేమన్నమాట. ఎందుకంటే అక్కడ గందరగోళ పరిస్థితి వస్తుంది, దానివల్ల అది దుఃఖానికి దారి తీస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఏమనుకుంటామంటే ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, ఒక డిగ్రీ సంపాదించాం, లేకపోతే ఒక ప్రావీణ్యం ఒక విద్యలో సంపాదించాం, సో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నాం అనే ఏదైనా నేర్వడం గురించి అనుకుంటే ఈ నేర్వడం వేరు. ఎందుకంటే ఇది తన గురించి తాను నేర్వడం. ఇంకో నేర్వడం ఏంటి, తనకు బాహ్యంగా ఉన్న విషయాల గురించి నేర్వడం. ఈ రెండింటికి తేడా ఉంది. ఇంకా తన గురించి తాను నేర్వటం అనేది అసలు మన ముఖ్య అంశం ఈరోజు. అయితే అలాంటప్పుడు జీవితం యావత్తూ నేర్వడమే అవుతుంది. టోటల్ ది హోల్ లైఫ్ ఈజ్ లెర్నింగ్. అది కంప్లీట్గా అక్కడ నేర్వడానికి ఒక సమయం లేదు, నేర్వడానికి ఒక అంశము కాదు అది. కాబట్టి ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, అంటే ఏ క్షణానికి ఆ క్షణమే ఎప్పటికప్పుడే నేర్వటం అనేది జీవితం అంతా జరుగుతూ ఉన్నటువంటి చర్య. అంటే ప్రతి చర్యలో, ప్రతి అనుభవంలో కూడా అనేకమైన మనకి సందర్భాలలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనేకమైన అనుభవాలు, జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాం, ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం అది ఒకటైతే, ఈ గత జ్ఞానంతో మన చర్య చేస్తున్నాం కదా, అప్పుడు ఏంటవుతుంది, ఈ యాక్షన్స్ అనేవి అన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయి, ఐడియాస్ మీద, అంటే ఆలోచనల మీద మన చర్యలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అంచేత చర్య వల్ల నేర్వడం, నేర్చుకున్న దానితో చర్య లేక వర్తించడం. అంటే ఒక చర్య చేస్తాము, అంటే ఒక యాక్షన్ చేస్తాము, దానివల్ల ఏదో జరుగుతుంది, దాంతో నేర్చుకుంటాము, ఆ నేర్చుకున్న దాంతో మళ్ళీ ఒక యాక్షన్ చేస్తాము. అంచేత నిరంతరం తెలిసిన దాని నుంచి తెలిసిన దానికే మన ప్రయాణం జరుగుతుంది, కానీ కొత్తగా ఏ ప్రయాణం జరగటం లేదు. కాబట్టి చర్యలు జరుగుతుంటాయి, దానికే మనం అలవాటు పడుతూ ఉంటాం అన్నమాట. ఈ చర్యల వెంట పరిగెత్తు ఉంటాం, అవి ఆలోచన ద్వారా జరుగుతాయి, మోటివ్ ద్వారా జరుగుతాయి. ప్రతి విషయం కూడా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే తీరుతుంది, అది జ్ఞానమే ఉంటుంది. దీనికి మనం అలవాటు పడ్డాం. ఇదే మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక గొప్ప ఆటంకంగా మారిపోయింది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకొక విషయము, మనకున్నటువంటి గత జ్ఞానంలో ఒక కొలత ఉంది. అంటే నేను ఇక్కడ ఉన్నాను,
ఇప్పుడు అప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు అలా ఉంటాను అనేటువంటి ఒక కొలత ఉంది. ప్రతి దాంట్లో మనల్ని మనం, ఇతరులను మనం కొలుచుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ మనం నిజంగా నేర్చుకున్నప్పుడు ఆ కొలత లేదు. ఎందుకంటే అక్కడ కాలరూపమైన ఆలోచన లేదు. కాలరూపమైన ఆలోచన ప్రక్రియకు కేంద్రమైన నేను లేదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలంటే ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సిన అతి ముఖ్య అంశం. అందువల్ల జ్ఞాపకం, జ్ఞానం, గతం ఇవి ఉండేవి, మనం వర్తిస్తున్న విషయాలు. అవి లేని ఈ క్షణం ఇప్పుడు అది జ్ఞాపకం కాదు. వాట్ ఈజ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ క్షణం ఏదైతే వచ్చిందో ఇది జ్ఞాపకం కాదు. ఆ క్షణం తరువాత అది తిరిగి జ్ఞాపకమే అవుతుంది. అది మనకి తెలుస్తూనే ఉంది. ఒక క్షణం ఏదైనా జరుగుతుంది, ఆ క్షణంలో లేదు అది, కానీ వెంటనే అది జ్ఞాపకాల్లో చేరిపోతుంది, దాన్ని గుర్తిస్తుంది, దానికి పేరు పెడుతుంది. మన మెదడు ఏంటంటే ఇన్ఫర్మేషన్, అంటే సమాచారంతో మన మెదడంతా కూడా నిండిపోయింది. అందులో వస్తువులు ఉన్నాయి, ప్రకృతి ఉంది, తర్వాత మనకి బాహ్యంగా ఉన్నదాని అన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, భౌగత ఉంది. అదే మళ్ళీ మన గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పుస్తకాలు తిరిగేస్తాం, లేకపోతే ఒక గురువుని ఆశ్రయిస్తాం, తెలిసిన వారిని ఎవరినో, తర్వాత దాని గురించి తెలుసుకుంటాం. అప్పుడు అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అవుతుంది. కానీ మన గురించి మనం ఎప్పుడు కూడా స్వతంత్రంగా తెలుసుకున్న విషయం ఏది లేదని మనకు తెలుసుకుందాం. నిజంగా నేర్వటంలో మనకి తెలుసుకోబోతున్నది ఏమిటంటే జ్ఞాపకాలు లేకుండా గమనించగలగటం. ఇది నిజంగా నేర్వటం. అంటే ఎవరైతే జ్ఞాపకాలతో కాకుండా కేవలం ఒక ఖాళీ మనస్సుతో ఒక విషయాన్ని చూడగలరో, ఒక విషయాన్ని దర్శించగలరో, ఒక విషయంలో ఏమవుతుందో అక్కడ నిలకడగా ఉండగలరో, దానితో ఏ రకమైన గతము జోడించరో, అటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి గమనములో నిజంగా నేర్వటం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఒకటి విషయం చూడాలి. ఒక జీవన ఆధారం గురించి, అంటే ఒక లైవ్లీహుడ్ గురించి బతుకుతాం. కానీ మనకి మనం అది భారంగా, ఎంతో విరామం లేకుండా, ఎంతో టెన్షన్తో, ఎంతో భయంతో, ఎంతో యాంత్రికమైన జీవితంతో ఈ లైవ్లీహుడ్ గురించి ఎంతగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నామనేది యావత్ ప్రపంచంలో ఉండే మానవులు అధిక సంఖ్యాకులు అందరూ కూడా పూర్తిగా ఈ లైవ్లీహుడ్ మీద ఉండేటువంటి విషయంతోనే బ్రతకటం అనేది జరుగుతుందన్నమాట. అయితే అందులో నుంచి మళ్ళీ వినోదాలు, విహారాలు, ఈ ఆటలకి, అంటే ఆ టెన్షన్ భరించలేక మళ్ళీ ఏం కావాలి, వినోదాలు కావాలి, విహారాలు కావాలి, ఆటలు కావాలి. ఇదంతా నిజమైన జీవితాన్ని మనం విస్మరించటం అనేది ఈ విషయంలో జరుగుతుంది. అంతటా నేర్వటం అనే కళ నేర్చుకోవాలంటే మనకి చాలా లీజర్ అవసరం అన్నమాట, చాలా విశ్రాంతి అవసరం. అయితే సాధారణంగా ఈ లీజర్ అంటే అలవాటు పడిన విషయాల్లాగా ఏమున్నాయి, ఒక జీవనోపాధి, ఆఫీసు, తర్వాత అనేక వ్యాపకాలు, మనస్సు నిండిపోయినాయి. అప్పుడు విరామం లేదు ఆ మనసులో. అయితే విరామాన్ని మనం ఇంకో రకంగా వినియోగించుకుంటాం. ఎప్పుడైనా ఖాళీ దొరికిందని అంటే అర్థం ఏంటి, డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఆ రోజు ఆదివారం, లేకపోతే మరో సెలవు రోజు, లేకపోతే ఏదో కారణం చేత ఆ రోజు మనం డైలీ చేస్తున్న పనులకి విరామం దొరికింది, అది మనం విరామం అనుకుంటాం. అయితే అది ఆ విరామాన్ని మనం ఎలా చేస్తాం,
విలాసాలు, విందులు, వినోదాలు, కాలక్షేపాలు, ఇలాగా నిద్రపోవటం, ఏదైనా విషయంతో కాలం గడపటం, ఇలా చేస్తూ జీవనోపాధి అనేది గడించటం అనేది ఇవన్నీ మొదటిది. ఈ రెండవది కూడా విరామానికి భిన్నంగా సాగుతూనే ఉన్నాయని గుర్తించాలి. ఎందుకంటే అక్కడ ఈ టెన్షన్తో బ్రతుకుతున్నాం డైలీ లైఫ్లో, మెకానికల్గా జీవనోపాధి విషయంలో. రెండోది కొంచెం ఖాళీ అంటే దొరికిందనుకోండి సెలవు, ఏదో నిజంగా అది ఖాళీ కాదు. ఎందుకంటే మనసు తిరిగి ఎన్నో వ్యాపకాలతో నింపుకొని దాంట్లో మళ్ళీ కొనసాగుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా నిజంగా ఖాళీ లేదు, విరామానికి అవకాశం లేదు. దానికి విరుద్ధంగానే జీవితం ఉంది. అందువల్ల అక్కడ శ్రమ ఉంది, ఆందోళన ఉంది, ప్రయత్నం ఉంది. అంచేత ఈ ఆందోళనని తప్పించుకోవడానికి మనం ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించాలన్నమాట జీవితంలో. శ్రమ లేకుండా పోయినా అక్కడ విరామం ఉంది. అయితే ఈ విరామంలో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ఇందా చెప్పినట్టుగా మళ్ళీ వార్తాపత్రికలు, వృధా ప్రసంగం, తర్వాత ఆటలు, ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఆ విరామాన్ని మళ్ళీ పూర్తిగా నింపేస్తాం. అంచేత మనకి విరామం అంటే పూర్తిగా ఖాళీగా నిశ్శబ్దంగా ఉండగలగటం అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఏ క్షణానికి ఆ క్షణమే మనం దేంతోనో దాంతోనో నిండిపోతూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చూస్తే అండి, జీవనోపాధి విషయంలో మనం చాలా మందిని తలమునకలవుతున్నాం. ఎందుకంటే జీవితంలో డబ్బు అవసరం, సంపాదించడం అవసరం. అయితే అది వెర్రితలలు వేసి కోట్లు సంపాదించడం గురించి ఆలోచిస్తుంది. పూర్తిగా దాని జీవితాన్ని సంపాదన వైపే కొనసాగిస్తుంది. అంచేత ఎప్పుడైతే అది అలాంటి ఒత్తిడి ఎప్పుడైతే మైండ్ మీద పూర్తిగా ఉంటుందో అక్కడ ఖాళీ లేదు కదా మనస్సుకి. అటువంటి ఖాళీ లేని మనస్సు విరామంలో ఎలా ఉండగలుగుతుంది? అది మనం గమనించవచ్చు క్లియర్గా. మనం ఏం భావిస్తామంటే మనం సంపాదన ఉన్నదనుకోండి, మనపై ఏ ఒత్తిడి అయినా ఉన్నప్పుడు అది సంపాదనతో కూడిన ఒత్తిడి కానీ ఏ ఒత్తిడిగా కానీ ఉండేటప్పుడు, అయ్యో నాకు విరామం లేదు, ఈ ఒత్తిడితోటి నేను చాలా బాధపడుతున్నాను అని అనుకుంటాం. కానీ అక్కడ ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ప్రెషరు అయినటువంటి కోరిక, ఒకవేళ చిన్న విరామం వస్తే ఏదో ఒక కోరిక మనసులో, మన బుర్రలో తిరుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంటాం కదా, అలాగే మన మనస్సులో అది పూర్తిగా ఆక్రమించుకొని ఆ కోరిక ఒక దాని మీద ఊరిక మనల్ని ప్రేరేపించి మనల్ని కార్యోన్ముఖం చేసి ఏదో ఒక తాపత్రయంలో, ఒక ఒత్తిడిలో మళ్ళీ తిరిగి మనల్ని పడేస్తుంది. అంటే డైలీ లైఫ్లో కేవలం ఉన్న పనులే కాకుండా లేనివి కూడా దాన్ని కల్పించుకొని ఈ కోరిక మనల్ని వేధిస్తూ ఉంటుంది. అంచేత నేర్వటం అనేది ముఖ్యంగా ఏ ఒత్తిడి లేనప్పుడే జరిగేటువంటి ఒక విషయం అని మనం గమనించాలి. ఇంకా ఒక విషయం తీసుకుంటే, సపోజ్ ఫిజికల్గా తీసుకుంటే, ఒక పాముని ఎదుర్కొన్నాం అనుకోండి, అదొక డేంజరస్ సర్పెంట్, విషపూరితమైనది. అయితే అప్పుడు కూడా ఆ డేంజర్ని గుర్తించినప్పుడు అది ఒక జ్ఞాపకం కింద మారుతుంది. అయితే ఈ జ్ఞాపకం భవిష్యత్తులో దాని నుంచి రక్షించుకోవడానికి ఒక ఉపయోగపడేటువంటి జ్ఞాపకం. అయితే అది అందువల్ల అది మళ్ళీ యాంత్రికమైన స్పందన అవుతుంది. చూడగానే అక్కడ ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది వెంటనే ఒక యాంత్రికంగా ఒక స్పందన కలుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ నేర్వటం అనేది, ఒక నేర్వటం వేరే, మనం మాట్లాడుతున్న నేర్వటం అనేది యాంత్రికమైన ఒక స్పందన కాదు. అది విరామం ఉన్న మనస్సుకి తెలుసుకునేటువంటి ఒక లక్షణం. నిజమైన విరామం అంటే నిజమైన మనసు శూన్యతలో ఏ వ్యాపకంలో లేదని, అప్పుడు మాత్రమే నేర్వటం అనేటువంటి స్థితి ఉంది.
అంటే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మన జీవితంలో చాలా భాగం సంపాదనలోనే తలమునకలు అవుతాం, కీర్తి ప్రతిష్టల కోసమే తలమునకలు అవుతుంటాం, లేకపోతే ఏదో అధికారం కోసం ఆ, తలమునకలు అయిపోతాం. అందువల్ల అలసిపోతే జీవితంలో ఎక్కువ శాతం మనం ఏంటంటే మనకి ఉత్తేజితం అవ్వాలి, అలసిపోతాం కదా, మంచిగా ఒక డ్రింక్కి అలవాటు పడతారు చాలా మంది. తర్వాత ఏదో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కావాలి, లేకపోతే ఏదో ఒక రిలీజియస్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఏదైనా ఒక మత సంబంధమైన విషయాలను వింటుండాలి, మళ్ళీ మనసు కొంచెం నెమ్మది అవ్వాలి, లేకపోతే ఏదో కొంతమంది అయితే టెలిఫోన్లో భజన్స్కి వెళ్ళాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, ఇలా ఉంటుందన్నమాట. అందువల్లే మానవ జీవితాల్లో నేర్చుకోవడానికి కావలసిన విరామం లేకుండా పోయిందా అనిపిస్తుంది. అందుకే యాంత్రికమై మన జీవితం అర్థవంతం కాకుండా పోయింది. ఎందుకంటే విరామం అనేది చాలా అవసరం. అయితే నేర్చుకోవడానికి గొప్ప విరామం కావాలి. విరామం అంటే అన్ఆక్యుపైడ్ మైండ్. సో అది మనకి ఇప్పుడు మృగ్యం అయిపోయింది, కనబడటం లేదు. విరామం అంటే ఆక్యుపేషన్ అనేది లేకపోవడం అన్నమాట. అది గమనించడానికి ఉపయోగపడే సమయం. ఈ ఆక్యుపేషన్ లేనప్పుడే గమనించడం అనేది జరుగుతుంది. వ్యాపకంతో నిండిన మనసు గమనించలేదు కదా. స్వేచ్ఛాయుతమైన మనస్సే మనం అంటే ఆలోచన యొక్క కదలికని నేరుగా ఎప్పటికప్పుడు సూక్ష్మంగా గ్రహించగలదు. ఇది మనస్సు యొక్క యాంత్రికత్వం నుంచి విడుదల చేసి స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. ఇలాంటి ఒక ఖాళీ మనసుతో గమనం చేయండి. యాంత్రికంగా ఈ మనస్సేమో జీవనోపాధి సంపాదనలో చిత్రవదన అనుభవించదు. జీవనోపాధి చెయ్యాలి, సంపాదన ఉండాలి, కానీ అది తాపత్రయంతో కూడి నిరంతరం విరామం లేకుండా అట్టుడికి పోయి ఆరాట పోరాటాల్లో వేదనను అనుభవించి చిక్కిపోయి తర్వాత దాంట్లో బందీ అయిపోయి చిత్రవదని అనుభవించదన్నమాట. ఎందుకంటే ఇట్ నోస్ వేర్ టు వర్క్ అండ్ వేర్ నాట్ టు వర్క్. ఇది క్లియర్గా దానికి తెలుసు. అంటే వర్క్ వితౌట్ ఫ్రిక్షన్ కూడా దానికి తెలుసు. కాబట్టి ఆ సైలెన్స్ లోంచి చేసిన ఏ పని కూడా బంధించదన్నమాట. అంటే జీవితం అంతా ఒక పనికి రాని విషయాల్లో కొనసాగదు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక మంచితనం, ఒక సుగుణం అనేది విరామంలో వికసిస్తుంది అన్నమాట. సో కాబట్టి విరామం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే ఆ ఖాళీ మనసు, అన్ఆక్యుపైడ్ మైండ్, ఇది మనం కనుగొనవలసిన విషయం. అందరూ దయచేసి మ్యూట్ చేయండి. 1+LE 2115 మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. సార్ నాకు కోహోస్ట్ చేయండి, నేను మ్యూట్ చేస్తాను. రామకృష్ణ గారు ఏటో వినబడటం లేదండి నాకు. కోహోస్ట్ చేయండి, నన్ను మ్యూట్ చేస్తాను. ఏంటంటే కోహోస్ట్ అలాగే. అయిందండి. అయిందండి. దయచేసి మీ విలువైన అవగాహనని షేర్ చేయరా. దయచేసి మాట్లాడండి.
శాస్త్రి గారు. గుప్తా గారు ఉన్నారు సార్, మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే గుప్తా గారు. నమస్తే సార్. తెలవదు అనేది స్టార్ట్ అవ్వాలి అంటే బుర్రలో ఏమీ లేదని అర్థం. ఫ్రీగా ఉండాలి అంటే బుర్రలో నింపుకుని ఉంటే మన ఉద్దేశాలు, జ్ఞాపకాలు వీటి ద్వారానే ప్రతి తెలుస్తుంది. అంటే అదేమి తెలిసిన బ్రెయిన్ కాదు, తెలవని బ్రెయిన్ అది. అంటే ఉద్దేశాల ప్రకారం మాట్లాడితే యథార్థాన్ని చూడడం. అంటే యథార్థం అంటే మన మనస్సునే మనం అర్థం చేసుకోవడం యథార్థం అని నా ఉద్దేశం సార్. అందువల్ల ఫ్రీ మైండ్ అంటే ఎటువంటి ఉద్దేశాలు, జ్ఞాపకాలు లేకుండా ఏ క్షణానికి ఆ క్షణం కొత్తగా ఉండాలి బ్రెయిన్. అలా ఉన్నట్లయితే విరామం ఉంటుంది, అన్ని చక్కగా అర్థమవుతాయి అని నా ఉద్దేశం సార్. నమస్కారం. నమస్తే అండి, ధన్యవాదాలండి. నమస్కారం సార్. వినబడుతుంది కదా సార్? వినబడుతుందా సార్? నేను శాస్త్రి వినిపిస్తుంది శాస్త్రి గారు, మాట్లాడండి. ఇప్పుడు విరామం ఉన్న మనసు కావాలంటే మనకి ఎలాగా అనేటువంటి సందేహం ప్రతి వాళ్ళకి వస్తుంది. ఒక్క క్షణంలో 1000 తుపాటు కూడా మన మనసు విరామాన్ని పొందుతుందా అనేటువంటిది గొప్ప సందేహం. అది చేయడానికి ఎలాగా అనేటువంటిది మనం ఆలోచిస్తాం. అప్పుడు కూడా మనసు ఖాళీగా ఉండదు. ఇంకా ఏం చేస్తే ఖాళీగా ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే చూసినట్టుగా అలా ఉండి ఏ విధమైన ఇంప్రెషన్ మనసు మీద ఫారం చేసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చూసినట్టే ఏ విధమైన ఆలోచన మనకు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆలోచనారహితంగా మనసును ఉంచుకోవాలి. ఆలోచనారహితంగా మనసును ఉంచుకోవడానికి అది సాధ్యమా అనేటువంటిది ఒక ప్రశ్న మనకు తలెత్తుతుంది. ఇలాగా శూన్యంగా చేసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటిదే మనకి పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడడం, ఇప్పుడు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఒక చర్చ చేస్తున్నాం, మనసును శూన్యంగా ఉంచుకోవడం అని. ఆ శూన్యంగా ఉంచుకోవడానికి ఏ విధంగా శూన్యం చేయాలని తిరిగి మళ్ళీ ఆలోచన. ఇది సాధ్యమా అనేటువంటిది ఒక ప్రశ్న మళ్ళీ వస్తుంది. ఇలా ప్రశ్న వేసుకుంటూ పోతూ ఉంటే అసలు సాధ్యమయ్యే పనేనా అని ఇంకోటి అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన ముందు రాకుండా మనం చేసుకోగలిగినట్లయితే విరామం గల మనసు ఏర్పడుతుంది. అది ఎలాగా? అది నా సందేహం సార్. అంటే నిరంతరం ఒకానొక విషయం మీద మనసు ఎప్పుడు కూడా సంలగ్నమై ఉంటుంది అనే విషయం మనకు తెలుసును. అంటే విషయ రాహిత్యంగా మనసు లేదు. అంచేత విషయ రాహిత్యంగా లేనప్పుడు విరామం ఎక్కడుంది మనసుకి? మనం ఒకటి చేస్తే, మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళకపోతే సెలవు వస్తే విరామం కాదు, లేదా పని లేకపోతే వచ్చిన విరామం కాదు. కానీ ఎప్పుడు ఆలోచనలతో నిండిపోయి ఉన్నటువంటి మనసుకి విరామం లేదంటున్నాం ఇక్కడ. కాబట్టి ఆలోచనలో నిండకుండా ఉండేది ఎప్పుడు? ఏ రకమైన న్యూస్ పేపరో, లేకపోతే టీవీయో, లేకపోతే వృధా ప్రసంగమో, లేకపోతే ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదా మనసు. లేకపోతే ఉట్టినే ఉంటే ఖాళీగా ఆలోచనలతో నిండిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ అది ఏం చేస్తుందో మనము చూడగలగటం అన్నమాట. అంటే ఏం చేస్తున్నామో దాంట్లో మునిగిపోవడం కాదు. అంటే ఏం చేస్తున్నాం అనేది గమనించటం అనేది చాలా ముఖ్యం. అంచేత ఏం చేస్తున్నాం అనేది ఎక్కడి నుంచి గమనిస్తున్నామో అది కూడా ముఖ్యం. ఎందుకంటే మనం సమర్థించడానికి గమనిస్తున్నామా, ఖండించడానికి గమనిస్తున్నామా, ఒప్పుకోవడానికి గమనిస్తున్నామా, తిరస్కరించడానికి గమనిస్తున్నామా, లేకపోతే అక్కడ కేవలం ఏం జరుగుతుందో అది ప్రమేయం లేకుండా గమనిస్తున్నామా అనేది ముఖ్యం. ఎప్పుడైతే మనం ప్రమేయం లేకుండా గమనిస్తున్నామో ఆ గమనలో నిశ్శబ్దం ఉంది ఆల్రెడీ. అంచేత అటువంటి గమనములో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనస్సు యొక్క చేష్టలు, మనస్సు యొక్క కదలికలు, ఆలోచన యొక్క నిబద్ధీకరణ, ఆలోచన
ఆలోచన తీసుకుంటున్నటువంటి దాని మీద అది చేస్తున్న అంటే ఒక మోసకారితనం, అది చేస్తున్న ఆటలు, ఇవన్నిటిని కూడా గమనించటం జరుగుతుంది. అంచేత అక్కడ మనము ఏం జరుగుతుందో చూడాలి అని అంటే ఆ చూసేవాడు అనేటువంటి వాడు లేకుండా చూడటం అనేది సాధ్యపడాలి. అంటే చూసేవాడంటే ఖండించేవాడు, విమర్శించేవాడు, ఒప్పుకునేవాడు, తిరస్కరించేవాడు, దాంతో కలిసి కొట్టుకుపోయేవాడు, వీడు చూసేవాడు. కాబట్టి అక్కడ కేవలం అక్కడ ఏం జరుగుతుందో చూడటంలోనే ఒక విరామం ఉంది. అప్పుడు ఆ విరామంలో దర్శిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఉన్నదేదో ఆ వాట్ ఈజు నేకెడ్గా ఉంటుంది. అంటే దాన్ని టచ్ చేయలేదు మనం పాత జ్ఞానంతో టచ్ చేస్తున్నామంటే ఇది ఒప్పుకుంటున్నాం, లేకపోతే తిరస్కరిస్తున్నాం, లేదా కావాలంటున్నాం, వద్దంటున్నాం, బాగుందంటున్నాం, బాగులేదంటున్నాం. ఇదంతా కూడా మన గత జ్ఞానంతో టచ్ చేసినట్టు. కానీ అక్కడ ఏదీ లేకుండా చూస్తున్నప్పుడు ఏమవుద్ది, అక్కడ ఉన్నది దాని తాలూకా విషయాన్ని అంతర్గతంగా దాంట్లో ఇమిడి ఉన్న విషయాన్ని పూర్తిగా నెరేట్ చేస్తుంది. అంటే దాంట్లో నుంచి మొన్న వాస్తవం అంతా కూడా మనకి బయటపడుతుంది. ఇన్సైట్ రూపంలో పూర్తిగా బయటపడుతుంది. బయటపడినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దాని తాలూకా పూర్వాపరాలు, దాంట్లో ఉండేటువంటి అన్ని విషయాలు, అంటే ఫాల్స్నెస్, దాంట్లో ఉండేటువంటి ప్లే అంతా కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే అది అర్థమవుతుందో అది నిర్వీర్యమై పడిపోతుంది. కాబట్టి దానికి జీవం ఏంటి? మనం తిరిగి ఆలోచన వస్తుండేటప్పుడు ఏదైనా ఒక విషయం చూడలేకపోయినప్పుడు ఎలా చూస్తున్నామంటే మనం గత జ్ఞానం ఉపయోగించి చూస్తున్నాం కదా, అప్పుడు దాన్ని అవును కాదు అంటున్నాం కదా, ఇష్టాలతో బ్యారీ చేస్తున్నాం కదా, అదే దాని జీవం. అంటే ఎప్పుడైతే ఇదేది లేకుండా చూడగలుగుతున్నామో అది దాని జీవాన్ని కోల్పోతుంది. అంటే అక్కడది మళ్ళీ తిరిగి మళ్ళీ పునరుజ్జీవనమై తిరిగి మళ్ళీ ఆలోచన సృష్టించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఆ చూపు నుంచి ఒక విరామం వస్తుంది. ఆ విరామములో మనము దేన్నైతే దర్శిస్తున్నామో ఆ దర్శించిన విషయము పూర్తిగా దాని తాలూకా స్వరూప స్వభావాలన్నీ మనకి తేటతెల్లమవుతాయి. అప్పుడు దాని నుంచి ఏం తెలుసుకుంటామో అది నేర్చుకోవడం అవుతుంది. అంటే అది పోగు చేసుకోవడం కాదు, ఆ క్షణం అందులో ఉండే విషయం తేటతెల్లం అవుతుంది. మరుక్షణం ఏదుందో దానిలో విషయం తేటతెల్లం అవుతుంది. అంటే అక్కడ ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ నుంచి మనం చూస్తున్నాం కనుక, ఏ స్వేచ్ఛది? గతము నుండి స్వేచ్ఛ పొందిన మనస్సుది. ఆ స్వేచ్ఛతో చూస్తున్నాం. ఆ స్వేచ్ఛతో చూసినప్పుడు ఏమవుద్ది, ఉన్న విషయం రివీల్ అవుతుంది. దాంట్లో ఉండే విషయం అక్కడ ఒక నేర్వటం జరుగుతుంది. దాని తాలూకా పూర్తి స్టోరీ అంతా తెలుస్తుంది, అది నేర్వటం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అండ్ దేర్, అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇంకొక కొత్త విషయం మళ్ళీ జీవితంలో తటస్థం అవుతుంది. దాన్ని కూడా ఇది చూడటం అనేటువంటి కళతో చూసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉండే విషయం కూడా తేటతెల్లం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే అలాగ జీవితం యావత్తు, మొత్తం జీవితం అంతా కూడా ప్రతి ఘటనలో, ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తిని గురించి, లేకపోతే వస్తువుని గురించి, దేని గురించి అయినా మనకి తటస్థమైనప్పుడు అక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, వింటున్నామో, ఏదైతే స్పర్శిస్తున్నామో, ఏదైతే దేని గుండా అయితే వెళ్తున్నామో, చర్య చేస్తున్నామో, అలాగ ప్రతి విషయములో మనకి ప్రతిదిని దాని నుంచి కూడా రివీల్ అవుతున్న ప్రతి విషయము మనకేం జరుగుతుందంటే కొత్తగా తెలుస్తుంది అనమాట. ఆ కొత్తగా తెలియటం అనేది నేర్వటం. అది ఎప్పుడూ పాతది కాదు. తెలుసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. ఇట్స్ నాట్ అక్యూములేటింగ్ సంథింగ్. సో అప్పుడు అక్యూములేట్ అయిందనుకోండి, మళ్ళీ అక్యూములేట్ అయిన నాలెడ్జ్తో దాన్ని చూస్తాం. సో కాబట్టి అది అక్యూములేషన్ కాదు. ఎందుకంటే ఇన్ అటెన్షన్ దెర్ ఇస్ నో అక్యూములేషన్. సో అప్పుడు మనం పూర్తిగా చూడటం వల్ల దాంట్లో ఉండే విషయం పూర్తిగా నివేదింపబడుతుంది. దాని నుంచి అది మనం నివేదించము, లేదా మన ఆలోచన నివేదించదు. కేవలం అది నివేదించబడుతుంది. దాన్ని తెలుసుకుంటుంది, వదిలేస్తుంది, అంతే. అక్కడ ఏమీ లేదు మళ్ళీ. ఆ విధంగా మనస్సు ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం
నమస్తే సార్. శాస్త్రి గారు కంటిన్యూ చేయండి. నమస్తే. లేదు మీరు చెప్పండి సార్. బ్రేక్ లేదు అయిపోయింది. లేదు చెప్పండి, కంటిన్యూ చేయండి చెప్తాను నేను. ఇప్పుడు సార్ గమనిస్తున్నప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పారు మనం గమనించేటప్పుడు నేర్చుకోవాలనే తపన కాకుండా ఏం లేకుండా రెస్పాండ్ కాకుండా చూడాలి అంటున్నారు మీరు. అలా చూసినప్పుడే ఆ గమనించడంలోనే నేర్చుకోవడం జరుగుతుంది, విరామం అక్కడే ఉంటుంది అంటున్నారు. అంటే మనం చేసే అబ్జర్వేషను కి మధ్యలో ఏ విధమైన మన నుంచి స్పందన లేకుండా గమనించాలి. గమనిస్తే ఆ కొద్దిపాటి కాలం సమయంలోనే మనకి విరామం వస్తుందట. ఆ విరామ సమయంలోనే నేర్చుకోవడం జరుగుతుంది అని మీరు అంటున్నారు సార్. ఇది అంటే మనం గమనించడం దాని గురించి బాగా అవగాహన ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అని అనిపిస్తుంది సార్ నాకు. గమనించటం అనేది విరామం నుంచే జరుగుతుంది కదా. ఒత్తిడిలో ఉండేవాడు ఎలా గమనించగలడు? ఎస్ సార్. ప్రెషర్ ఉండేటప్పుడు గమనించలేడు కదా. ఏ విధమైన ప్రెషర్ అయినా కావచ్చు అది. ఇది కొంత ప్రాక్టికల్ చేయాలి సార్, చేస్తే కానీ తెలియదు. అదే థ్యాంక్ యూ సార్. మాట్లాడండి రాంబుద్ధ గారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సార్ శాస్త్రి గారు, ఇదే టాపిక్ మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ కంటిన్యూ చేస్తా. నేను అదే చెప్దాం అనుకున్నా. కృష్ణాజీ ఏం చెప్పారంటే 2 సందర్భాల్లో, ఒక అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు అతను ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే, ఇఫ్ యు నో హౌ టు లుక్, నిన్ను నువ్వు చూసుకోగలిగితే, దానికి ఏంటంటే ఒక మెథడ్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుకింగ్. అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటంటే అది మన గురించి కంప్లీట్గా రివీల్ చేస్తుంది. అద్దంలో చూసుకున్న బొమ్మ అయినా కానీ ఆ రివీల్ చేసుకోవడం నీకు అర్థమైతే నీ గురించి నువ్వు అన్నీ తెలుసుకుంటావు అని ఒక పేరాలో రాశారు. యాక్చువల్గా అది కరెక్టే. అది సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్, మన గురించి మనం తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలుసుకున్నట్టు. ఎందుకంటే యూఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్, వీఆర్ ద వరల్డ్, వీఆర్ ద సొసైటీ, వీఆర్ ద కంట్రీ. మనకేంటంటే చూడడం అనేది ఏంటంటే లోపల చూసుకోవడం, బయట చూసుకోవడం. మన చూపులన్నీ ఎప్పుడు బయటే ఉంటాయి. ఇది బాగుపడాలి, అది బాగుపడాలి. బయట ఉన్న అవలక్షణాలన్నీ మనలో కూడా ఉంటాయి. బయట 100 ఉంటే మనలో 200 ఉంటాయి. కానీ వాటిని పక్కన పెట్టి మనం బయట చూస్తాం, అలా అది బాగుపడాలి, ఇది బాగుపడాలి. సో మీరు ఎగ్జాంపుల్కి ఏంటంటే దట్ లుకింగ్, ఆ లుకింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ టు నో దీస్ థింగ్స్. అందులో క్లియర్గా ఏమైనా ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్ కావాలి. ఎందుకంటే మనం ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, లవ్ ఉండాలి, ప్రాక్టికల్ అండ్ సెన్సిటివ్ మైండ్. కండిషన్ మైండ్లో ఏంటంటే ఇన్ని ఆలోచనలు మీకు రావు. మనకేంటంటే కండిషన్ మైండ్ అంటే ఇట్స్ ఆల్రెడీ లిమిటెడ్ అయిపోయింది. ఒక కంట్రీతోనో, ఒక రిలీజియన్తోనో, లేకపోతే ఒక భాషతోనో, లేకపోతే ఒక జెండర్తోనో. సో అలాంటి మనం అన్ని లేయర్లు మన మీద పెట్టుకున్నప్పుడు మనం ఫ్రీగా ఆలోచించడం కుదరదు. ఓకే, తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే క్వాలిటీ ఆఫ్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్లు వచ్చింది. అప్పుడు ఏంటంటే మైండ్ ఏంటంటే అతను చెప్తున్న దాని మీద ఫోకస్ చేయలేకపోయింది. పక్కన వస్తున్న నాయిస్ ఎలా ఉంటుందంటే మీకు థాట్స్ టైప్ అనమాట. ఎవరో మ్యూట్ చేయలేదు. అదేమైందంటే విపరీతమైన నాయిస్ రావడం వల్ల క్లారిటీ, సెన్సిటివిటీ లేకుండా మన ఫోకస్ అంతా ఈ థాట్స్ మీదకి వెళ్ళిపోయింది, డిస్టర్బెన్స్ మీదకి. క్లియర్ ఎగ్జాంపుల్ అది చాలా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నాకైతే వచ్చిన ఫీలింగ్ అదే. సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ మైండ్? మనం ఒకసారి బీచ్కి వెళ్తూ ఉంటాం, ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ, ఎక్స్ట్రాడినరీ సన్సెట్ చూడడం కానీ, లేకపోతే దాని మీద ఉన్న కెరటాలు చూడడం కానీ. అదే టైంలో కృష్ణాజీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. సీయింగ్ అనేది ఎలా ఉండాలంటే కళ్ళతో కాదు, కళ్ళతో, చెవులతో, స్పర్శతో కూడా మీరు చూడొచ్చు. చెవులతో మనం ఎలా చూస్తాం? చెవులకి విజన్ లేదు కదా. కానీ సముద్రంకి వెళ్ళి వచ్చినప్పుడు కెరటాలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు మీరు లాస్ట్ టాపిక్ చెప్పారు, కెరటం వచ్చి పడుతున్నప్పుడు అదే చూడడం అంటే. ఎందుకంటే అది వెళ్ళిపోయి మళ్ళీ రాదు, వేరే కెరటం వస్తుంది. ఆలోచనలు కూడా అలాగే చూడాలి. దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్, ఎక్స్ట్రాడినరీ వే ఆఫ్ సీయింగ్.
సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సముద్రాన్ని చూడడం, దాని నుంచి వచ్చే గాలిని వినడం, ఆ వాటర్ని టచ్ చేయడం, ఇవన్నీ కానీ మీరు ఒకేసారి చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు నా అంతా నేను టెస్ట్ చేసుకున్నా, అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఉత్తినే మనం కూర్చుని చూడడం వేరు. మీకున్న అన్ని సెన్సెస్ ఫోకస్ దాని మీదే పెట్టి పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ వెళ్ళకుండా, అంటే దీనికన్నా గోవా బీచ్ బాగుంది, ఇంకేదో బీచ్ బాగుంది, మీరు ఆల్రెడీ ఒక బీచ్ దగ్గర ఉన్నప్పుడు మీకు కనిపించవలసింది ఓన్లీ అది మాత్రమే. ఆ ఫోకస్ మనం పెట్టగలిగితే ఆల్ 5 సెన్సెస్, దెన్ యూ విల్ సీ ద రియల్ సీ ఆర్ ఓషన్. అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ మీరు కూడా చేసుకోండి. ఆల్ సెన్సెస్, మోర్ దెన్ 1 సెన్స్, కళ్ళతో కాకుండా కళ్ళు, చెవులు, వాటర్ని టచ్ చేసి ఆలోచన కామ్ చేసుకుని మీరు ఉంటే మీకు నిజమైన ఎక్స్పీరియన్స్ అక్కడ వస్తుంది. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్. ఐ థింక్ కృష్ణాజీ ఈస్ టాకింగ్ టు అండర్స్టాండ్ సంథింగ్ టు ద కోర్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబుద్ధ గారు. నో ప్రాబ్లమ్స్. ఎస్, తర్వాత ఎవరు మాట్లాడతారు? ఆనంద్ గారు. ఆనంద్ గారు మాట్లాడండి. Yes, sir. So, I mean, learning అనేది, I mean, it stops చాలా early age, sir. By the age of 3-4 years, మన learning stop అయిపోతుంది. Before that, the child keeps observing everything without likes or dislikes. There is an observation of a small child. Whatever happens, he listens, looks at it without any reaction to that. But as they grow up, it stops anamata. Now, Krishnamurti is talking about not the observation of our conditioning. Actually, we are the content of the consciousness. So whatever I do, I say, it is part of that consciousness. So I'm repeating that. It is through my experience and things like that. What is essential ante, sir? I mean, do I really care anamata? Is there an affection? Is that kind of interest in me to learn something new? Or I'm quite satisfied, I'm quite comfortable. I continue to do what I have been doing. And that keeps me occupied, and that is a pleasurable activity. To learn, if I have to learn something, I have to disturb myself. I have to come out of this comfort zone, which is extremely challenging. And I don't have affection. There is no care. I don't care. I say I do care, but it's only a word. What is happening out there? So many people are getting killed. I mean, so many people, I mean, so much of things are being destroyed. There's so much of violence on the planet. Manamu urki manamu vintamu urkuntamu, we just discuss about it, but there's no care. I mean, we don't want to we don't want to do anything about it. So one has to seriously look at it. I mean, can I see that there is that I am, self-centered person? I'm interested only in myself, nothing else. I don't care what happens to others, including my family. I say I care for my family, which is questionable. Krishnamurti cheptaru, you don't love your children. I think I love my children. I need to really look at it. Do I really love my children? Do I really love my family? Do I really love other people? It is very essential. I'm only attached. They give me comfort, ante. Otherwise, I'm sure few of us, I mean, if we really see things as they are, there will be a transformation, which Krishnamurti also is talking about. I mean, you require the critical mass. So it is very essential for few people to look at things as they are. I'm sure it will bring about a change in the human consciousness, sir. Ante, sir. Thank you. Thank you, sir.
గాయత్రి గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మనం మన లైఫ్ అంతా అంటే మనకు బుద్ధి ఎరిగిన కాడి నుంచి చూడటమే, అంటే ఎక్స్టర్నల్ బాహ్య ప్రపంచాన్ని చూడటం, దాని మీద రిమార్క్స్ పెట్టుకోవడం, మంచిది చెడ్డది, అందంగా ఉంది అందంగా లేనిది, ఇటువంటి దాంతో మన జీవితం అంతా గడిచిపోతుంది. మనం ఏంటి ఒక కోరుగా చెప్పాలంటే అందరి గురించి చెప్తాం, మన గురించి చెప్పుకోవాలంటే చెప్పుకోలేం. అంటే నేను ఒక రైటప్ చదివాను. ఒక గ్యాదరింగ్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ గ్యాదరింగ్లో మీ గురించి మీరు ఒక పారాగ్రాఫ్ రాయండి. మనం అన్నిటి గురించి రాస్తాం, ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటి మీద కూడా రాయగలుగుతాం తెలిసినవి. కానీ మన గురించి మనం రాసుకోవాలంటే ఆలోచనలు పడతాం, మీరు రాసుకోవాలి. అప్పుడు అందరూ పక్కనున్న వాళ్ళని అడుగుతారు, మీ గురించి మీరు ఏం రాసుకున్నారు, దాన్ని బట్టి నా గురించి నేను రాసుకుంటాను. అయితే ఎంత బ్లైండ్గా మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. ఎంతసేపు మళ్ళీ అంటే మనం ఏం చేయకుండా ఉన్నా కూడా లోపల ఉండి కూడా మళ్ళీ బయట విషయాలను ఆలోచిస్తాం. ఏం జరిగింది ఆ రోజు, అది బాగుందా, ఇది ఇట్లా చేసేది ఉండేది కాదు, ఆయన అట్లా మాట్లాడి ఉండేది కాదు. ఇది పాత రికార్డింగే, లైఫ్ అంతా కూడా అంతే. అయితే అది మీరు చెప్పినట్టు చాలా సూక్ష్మమైనది అది, కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అనేది నాకున్న అవగాహన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. యాక్చువల్గా మనం ఈ 5 సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేస్తున్న ప్రతి దానికి ఒక మీనింగ్ ఇస్తున్నాము. అంటే ఒక మనిషి వెళ్తున్నాడు, చూసి ఇది మనిషి, ఒక కుక్క వెళ్తుంది, ఆ కుక్క నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అని నీకు ఎవరు చెప్పారు? నాలెడ్జ్. నువ్వు కూడా ఒక మనిషి అని ఎవరు చెప్పారు? నాలెడ్జ్. నువ్వు అక్యుములేటెడ్ నాలెడ్జ్, ఎవరో చెప్పారు. సో ఆ మనిషి నడిచి వస్తున్నాడు అనే దాన్ని, ఆ ఫిజికల్ మూవ్మెంట్ ని నువ్వు మీనింగ్ ఇచ్చావన్నమాట, అది నడిచి వస్తున్నాడు అని. అట్లా ఫస్ట్ మనకి లెర్నింగ్ అయింది చిన్నప్పటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అంటే ఈ వ్యవహారికం కోసం నేర్చుకోవడం తప్పులేదు. అతను మనిషి అని నేర్చుకోవడం తప్పులేదు, అది నడిచి వస్తున్నాడు అని నేర్చుకోవడం తప్పులేదు. కానీ అది ఎంతవరకు నిజం? అది చూస్తున్నది ఆ మనిషిగా చూస్తున్నది మనిషి అని, లేదంటే నడిచి వస్తున్నాడని చూస్తున్నది ఏంటి? నాలెడ్జ్ చూస్తుంది. నాలెడ్జ్ వల్ల నువ్వు వాళ్ళు చూడగలుగుతున్నావు అది మనిషి అని, వాడు నడిచి వస్తున్నాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గాఢంగా అర్థం చేసుకోవాలి. అట్లనే సౌండ్స్ కూడా. ఒక సౌండ్ వచ్చింది, ఏదో కుక్క అరుపు సౌండ్ వచ్చింది, అది వెంటనే మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి అది కుక్క అరుపు అని మనం దాన్ని విన్న వెంటనే అది గుర్తుపడుతున్నాము. కుక్క అరిచింది అంటున్నాం. నైట్ 2 అయింది, కుక్క అరిచింది, ఎవరు వచ్చారు అన్నాం అనుకోండి. అక్కడ ఏం జరిగింది? మన నాలెడ్జ్ దాన్ని ఆ నాలెడ్జ్ పాత నాలెడ్జ్ తో చూస్తుంది కాబట్టి దానికి ఒక మీనింగ్ ఇచ్చాం ఆల్రెడీ చిన్నప్పుడే మనం అక్యుములేట్ చేసుకున్న రోజుల్లో. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఒక నాలెడ్జ్ తో చూస్తున్నాం కాబట్టి ఒక ప్రపంచం ఏర్పడింది. ఆ ప్రపంచం కూడా ఎక్కడ ఉంది? మన మైండ్ లోనే ఉంది. ప్రపంచం అంతా వాడు నడిచి వస్తున్నాడు అనేది మైండ్ లోనే ఉంది. వాడు నిన్న అలా అన్నాడు నాకు అనేది మైండ్ లో ఉంది. నాకు ఈ నెల డబ్బులు సరిపోవేమో అనేది కూడా మైండ్ లోనే ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను, అంతా ప్రపంచం అంతా మైండ్ లోనే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే, మనం ప్రతి
ప్రతి సౌండ్ కి ఒక మీనింగ్ ఇచ్చుకున్నాం చిన్నప్పటి నుంచి, ప్రతి ఫిజికల్ మూవ్మెంట్ కి ఒక మీనింగ్ ఇచ్చుకున్నాం, చూసిన దానికల్లా ఒక మీనింగ్ ఇచ్చుకున్నాం. ఈడు మనిషి, ఇది చెట్టు, ఇది పిల్లి, ఇది చేమ అని ప్రతి దానికి అలాగా ఇవ్వడం వలన నాలెడ్జ్ ఏర్పడి అదొక ప్రపంచంగా కనబడుతుంది. ఇప్పుడు రివర్స్ లో వెళ్దాము. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చూస్తున్నాం, మనం ఉన్నది ఉన్నట్టు చూస్తున్నాం, అంతే అలా చూస్తున్నాం, గుర్తుపట్టలేదు ఇంకా ఆడి మనిషి అని, అది చెట్టు అని, ఇది పిల్లని, వాడు నడిచి వస్తున్నాడని ఏమి మీనింగ్ ఇవ్వట్లేదు. అసలు చూస్తున్నాం. చూస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చూస్తున్నప్పుడు జ్ఞానం అనేది అక్కడ పని చేయట్లేదు. అక్కడ ఉన్నది ఉన్నట్టు చూస్తున్నప్పుడు అక్కడ మంచి లేదు, చెడు లేదు, ఒక సుఖము లేదు, ఒక సఫరింగ్ లేదు, వాడు చనిపోయాడని చూడవు, వాడు ఇప్పుడే పుట్టాడని చూడవు, వాడు వచ్చి నాకు అట్టిపళ్ళు ఇచ్చాడు 6 డజన్ అని చూడవు, ఆడు నా దగ్గర ఉన్న మెడలో ఉన్న చైన్ లాక్కెళ్ళిపోయాడని చూడవు. అంతే అలా చూస్తావు, మీనింగ్ ఇవ్వవు దేనికి. ఎందుకంటే ఈ మీనింగ్ ఇస్తున్నది నాలెడ్జ్ మాట మనకిస్తుంది. కానీ ఈ నాలెడ్జ్ అవసరం, వ్యవహారంలో అవసరం. ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి యాజ్ ఎ టూల్. కానీ అది నేను అక్యుములేట్ చేసుకున్న నాలెడ్జే, నేను క్రియేట్ చేసుకున్న నాలెడ్జే మైండ్లో. అందువలన అంటే ఇంకా బాగా చెప్పాలంటే, చిన్నప్పుడు మనం పడిపోతాం, కింద పడిపోయిన వెంటనే ఇంట్లో అందరూ అరే రేపు పడిపోయావా అని వెంటనే మనల్ని ఎత్తుకొని మనల్ని ఏడుస్తుంటే బుజ్జగిస్తారు. మనకి అక్కడి నుంచే నాలెడ్జ్ మొదలవుతుంది. ఓకే, అంటే పడిపోతే ఏడుస్తే ఇలా బుజ్జగిస్తారు. అలా ఆ నాలెడ్జ్ నుంచి అలా 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 వచ్చి ఇంకా మనిషి చనిపోతే ఏడవడం, నా కొడుకు చనిపోతే ఏడవడం, పక్కింటోడు కొడుకు చనిపోతే నేను ఏడవక్కర్లేదు. ఇట్లా ఇదంతా మాట. ఈ రిలేషన్షిప్ కూడా, ఇది నా భార్య, ఇది నా కొడుకు, మొత్తం A to Z మీరు ఇది అదని కాదన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నాలెడ్జ్ అక్యుములేటెడ్, మనం క్రియేట్ చేసుకున్న నాలెడ్జ్. అంటే ఇంకా మనం ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాం టీచింగ్ లో. ఇంకా డెప్త్ లోకి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళిపోతావంటే అసలు నువ్వు మనిషివే కాదు. నువ్వు మనిషి అనుకుంటున్నావు కానీ నువ్వు మనిషివే కాదు. ఈ మైండ్ జ్ఞానం పొందింది. ఈ జ్ఞానం ఈ వర్డ్స్ తో తయారైన నువ్వు మీనింగ్ ఇస్తున్న దాన్ని మైండ్ అంటాము. ఈ శరీరం ఒక పదార్థము. మనిషి ఎక్కడున్నాడు మధ్యలోని? ఒక మనిషి అని దేన్నైనా పిలుస్తే అది ఏంటంటే చైతన్యం. ఏదైతే కాన్షియస్నెస్, అవేర్నెస్ అంటున్నామో, అంటే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లేని స్థితి ఏదైతే అవేర్నెస్ ఉందో దాన్ని మనిషి అనొచ్చు. కానీ ఇంకా ఈ శరీరం ముద్దని, ఈ మాట్లాడే లోపల ఉన్న జ్ఞానాన్ని, ఇది కాదు మనిషి అంటే. సో నాన్ వెర్బల్ సీయింగ్ అనేది అసలు ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే ఇదంతా అర్థం చేసుకోవాలన్నమాట. మనం ప్రతి కథలకి మీనింగ్ ఇస్తున్నాం, ప్రతి దానికి ఒక పేరు పెట్టి చూస్తున్నాము. ఇది అవసరం, నో డౌట్, మన వ్యవహారికంలో. కానీ అదంతా నిజం. అది మనం తెలుసుకొని వ్యవహరించాలి. థ్యాంక్ యూ. ఓకే శంకర్ గారు, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడతారండి? నమస్తే సార్. నమస్తే. విజయ, నమస్తే. ఒక క్వశ్చన్ ఉంది సార్, లాస్ట్ వీక్ టాక్ నుంచి. మీరు ఆ టాక్ లో అన్నారు కంటెంట్ అంతా రాలిపోతే కాన్షియస్నెస్ లేదు అన్నారు, ఇఫ్ ఐ అండర్స్టాండ్ కరెక్ట్లీ. కాన్షియస్నెస్ అంటే చైతన్యం కదా సార్? చైతన్యం లేకపోతే ఎలా బతుకుతాం అనేది నాకు వచ్చిన క్వశ్చన్ సార్. అక్కడ నేను అనే చైతన్యం కాలం ద్వారా ఏర్పడింది. తన అనుభవాలు, జ్ఞాపకాలు, వీటి వల్ల రియాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ చేసేది నేను అనే కేంద్రం. అది జ్ఞానం యొక్క పొరలతో నిండిపోయింది, ఆలోచన పొరలతో. అదే కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్, ఇలాగ మనం పిలుస్తాం. మొత్తం ఈ చైతన్యం ఉంది కదా. సో ఈ చైతన్యంలో ఈ కంటెంట్ అంతా ఉంది, పదార్థం అంతా. అంటే మనకు తెలిసినవన్నీ ఉన్నాయి ఇందులో.
మన జీవితంలో అనుభవిస్తున్నవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఆ కంటెంట్ అనేది ఎప్పుడైతే పడిపోయిందో, ఆ కంటెంట్ లేకపోతే చైతన్యం అనేది నేను అని పిలువబడేది ఏది అని మనం గ్రహించాలన్నమాట. అంటే ఇక్కడ నేను ఎప్పుడు నాదితో ముడిపడి ఉంది. నా ఇల్లు, నా కోపం, నా ప్రేమ, నా అసూయ, నా ద్వేషం, తర్వాత నా ఆస్తిపాస్తులు, నా గౌరవం, నా పదవి, నా సుఖం, నా శరీరం, ఇలాగా నేను నేను నాది నాది అని ఒక గూడు కట్టుకొని ఉంది అంతాను. సో ఈ నాది 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 అనేది నేను అనేటువంటి ఉన్నప్పుడే కదా ఆ నాది నాది ఉంది. ఆ నాది నాది అనేటువంటిది ఈ కంటెంట్, మొత్తం అంతా కంటెంట్ అదే, అంతా అదే. అంటే ప్రతిదాన్ని నాది అనుకుంటుంది ఈ కేంద్రం. సో కాబట్టి ఆ మానసికమైన విషయాల్ని కూడా నాదే అనుకుంటుంది, ఫిజికల్ విషయాల్ని కూడా నాదే అనుకుంటుంది. కాబట్టి ఆ నాదే అనుకుంటున్న ఈ మానసిక విషయాలన్నీ రాలిపోయినప్పుడు ఇంకా నేనులో ఇంకా నాది అనేది ఏముంది? నాది అనేది లేకపోతే నేననేది ఎక్కడుంది? అంటే నేననేది కేవలం అక్కడ ఒక అహంకార చైతన్యం. అంటే నేను అనేటువంటి ఒక అనుభవాలు, జ్ఞాపకాల యొక్క కేంద్రం అది. ఆ కేంద్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి ఈ జ్ఞానమే ఆ కంటెంట్ అన్నమాట. సో అందుకని ఆ కంటెంట్ అంతా రాలిపోయింది. అక్కడ కోపం లేదు, భయం లేదు, ఒక దుఃఖం లేదు, అల్ప సంతోషాలు లేవు, తర్వాత ఆకర్షణ లేదు, వికర్షణ లేదు, ఏదీ లేదు. ఏది లేనప్పుడు నేననే చైతన్యం ఎక్కడుంది? అది అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. Does it also mean that I am one with everything, sir? When there's no content of consciousness me, I am one with everything. అది రాలిపోయినప్పుడు కానీ తెలియదు కదా ఐఎమ్ వన్ విత్ ఎవ్రీథింగ్. Yes. Until that it is an idea. I mean, when she put the question, so this is what Kay says. He says alone. Alone means to be with all one. Yes. So look at that. I need to observe because my consciousness makes me feel alive, and that is why I hold on to it. So Yes. I'm not willing to drop it, Anamata. Yes. But what am I without that? And I am one with everything. That is what I'm saying. If there's no consciousness, I'm not different from anybody else or anything else. There's pain out there, there's pain here. There's suffering out there, there's suffering here. There's happiness over there, there's happiness over here. So I'm one with everything. That I need to look at it. I mean, that is what Kay is talking about. I need to, what happens when the consciousness is not there, I really don't know. But can I see that my consciousness is operating every second and which tells me I'm alive? There is no individual consciousness as per se. Absolutely. Yes. Then that is the point where the Krishnaji is pointing out. That we have to see. Absolutely. Human consciousness. Human consciousness. Yes. That means, sir, human consciousness has to join universal consciousness. Not joining. See Becoming that part of it, it's I am separated with everything. See that. నేను పూర్తిగా వేరు చేయబడ్డాను నేను అనే దాంతో, ఆ సెంటర్ నుంచి. దట్ ఐ హావ్ టు సీ దట్. సో ఇప్పుడు నా కంటెంట్ తో ఉన్నాను కాబట్టి నా పెయిన్స్, నా సారోస్, నా హ్యాపీనెస్ తెలుస్తుంది. వన్స్ మై కంటెంట్ ఈస్ డ్రాప్డ్, దెన్ ఐ ఫీల్ ద సారో ఆఫ్ ద హోల్ హ్యూమన్ కాన్షియస్నెస్. అదే కదా సార్, నాకు అదే అట్లా అర్థం అవుతాను. వన్స్ దిస్ కంటెంట్ ఈస్ డ్రాప్డ్. Yes. When the content, అదే కదా. when the content is dropped, then what is there? All the limitations are wiped away. Yes. There is no center from which you act. So there is that aloneness only, not loneliness.
You are That alone. Yeah. Yeah. But aloneness is nothing but oneness. Yes. Yeah. And recently, research science has shown to us that if they study my brain or if they study Trump's brain, they will say this is 4 billion old brain. Yeah. I say this is my brain, but whose brain is this? I call myself Anand, I am so and so age, I live in Bangalore, etc., etc. But who is that? Scientist examines my brain and it says this is 4 billion. It examines somebody else's in the US, he says this is 4 billion old. So how do I understand that? They are saying the brain is one, but I say I'm so and so. So in fact, Krishnamurti was talking about this long back before this research, what has come very recently. When he says we're all one. Human consciousness is one. So even the science is saying that. Thank you, sir. Welcome, sir. Thank you. Thank you, sir. Sir, if it is the case, then there is one word in Theosophical literature, that is Akashic records. It is a compendium of all the thoughts of all people in the world, in the universe. That means if we lose our contents, then it will become part of that Akashic records. So what answer said is true then. I don't know. Maybe that. Because a few days back, I happened to attend one Theosophical conference, online meeting, sir. Then the word was used, Akashic records. So this entire ether is full of our thoughts and all these things. Once we forget about our content, not forget, drop it, then we be part of that Akashic records. What is that other one, sir? Sir? The Theosophical Society, what did they say? Akashic records. Akashic records, sir. That is according to that, it's the Universal? compendium of thoughts, of future, past, and thousands of years yet to come. All the thoughts and other things will be recorded there. But again, science says the same thing, no, sir? I mean, every species have got its own consciousness. Like dogs will have its own consciousness, cows will have its own consciousness. You know, every species had its own consciousness. So that is a part of our conditioning also. Now, Krishnamurti is saying, I mean, there are some wise people who could sometimes, you know, I mean, they've been able to hold it back or whatever it is, you know, they have the perception of it. So they say you become one with everything. I mean, somebody else is saying, within quotes, I mean, that is what someone says. I need to really look at it. Is it so? I mean, am I what I call myself, it's an illusion. Even Hinduism says, you know, I mean, that, you know, they're talking about Maya. What is Maya? I think I'm so and so. But the question is, are you so and so is a question. So I'm just brought in that Maya part of it. I don't know whether it's right or wrong, but the illusion what we are caught in, that is what it has been said. And I'm trying to put things together, interpret, which is, I think, is not the right thing. What K is talking about, I'm sure it's completely different. So he talks about aloneness, all one. And even the science is saying, I mean, every species has got its own consciousness. So when I say me, mine, I need to be aware that is a part of my conditioning. What I call myself is a part of my conditioning. I call myself so and so. Sugar. సార్ అది మార్నింగ్ ఇప్పుడు అది వెంకటేశ్వరరావు గారు ఒకటి మెసేజ్ పెట్టారు. అది కొంచెం చిన్న డౌట్ సార్. అది నాట్ నోయింగ్ ఈజ్ ఫ్రీడమ్, నోయింగ్ ఈజ్ ప్రెసిడెంట్ పెట్టారు కదా. అంటే అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే, నాట్ నోయింగ్ అంటే తెలుసుకోకపోవడం ఫ్రీడము, తెలుసుకోవడం ప్రెసిడెంట్. అదే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. కొంచెం అది ఒకసారి అది కొంచెం చెప్పరా సార్? అదే
అంతే సార్. అది తెలుసుకోవడం అంటే జ్ఞానాన్ని పోగు చేసుకోవడం. పోగు చేసుకొని మనలో నిక్షిప్తం చేసుకోవడం, దాంతో ప్రవర్తించడం ఆ పాత జ్ఞానంతో. అది బంధ కారణం. అవేర్నెస్లో కేవలం అది చూడటం ఇంద్రియాలతో, తర్వాత ఆ విషయ జ్ఞానం తెలుసుకోవడం ఉంటుంది, కానీ అది గత జ్ఞానంతో సంధింపబడదు. అందువల్ల గత జ్ఞానంతో తెలుసుకోవడం కాదు అది. అలా గత జ్ఞానంతో ఏదైతే తెలుసుకోవడం అనేది జరగకపోకుండా ఉంటుందో అక్కడ ఫ్రీడమ్ ఉంది. గత జ్ఞాన ప్రమేయం ఉన్నప్పుడు ఫ్రీడమ్ లేదు. అది దాని అర్థం. తెలుసు కాబట్టి ఓకే. అంటే అదే కొటేషన్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా సడన్ గా ఒకసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారేమోనని అనిపించింది అంతే సార్. అంటే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ తెలియని వాళ్ళు ఎవరైనా సడన్ గా అది ఎవరైనా చూస్తే అది కొంచెం వేరేలాగా అర్థం అవుతుంది కదా అని అనిపించింది. ఏదైనా గాఢమైన విషయం ఒక 2 మాటల్లో అర్థం కాదు. అదే అవును సార్. అది దానికి మళ్ళీ కొంత లోతుగా పరిశీలన కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. హలో సార్. నాగరాజ్ గారు. సార్, సాధారణంగా ఆలోచన అనేది కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు ఉంటుంది కదా. అంటే కళ్ళు తెరిచినప్పుడే ఆలోచన అనేది లేదు, కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచన అనేది వస్తుంది. అవునా అంటే వచ్చిద్దా రాదని? కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, కళ్ళు తెరిచిన ఆలోచన వస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు రావట్లేదు సార్, కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే ఆలోచన మళ్ళా వస్తుంది. అందుకని అంటే కళ్ళు తెరిచి మీరు ఎవేర్గా ఉంటున్నారు అనిపిస్తుంది. కళ్ళు మూసి కూడా ఎవేర్గా ఉండొచ్చు. అప్పుడు ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన ఆగట్లా. అక్కడ మీరు కళ్ళు తెరిచి ఉంచున్నప్పుడే మీరు బాగా విప్పారి కళ్ళు నేత్రాలు రెండును మూత పడకుండా, రెప్పలు పడకుండా అలా నిదానంగా చూసినప్పుడు మీకు ఎరుక ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది, తెలుస్తుంది. కానీ కళ్ళు మూసుకునేటప్పుడు ఆలోచనలో మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అదే అంటే అక్కడ నేను ఎరుకగా ఉన్నాను అనే సమయంలో నేను ఎరుకగా లేను, ఎరుకగా ఉన్నానని తెలిస్తే. ఎరుకతో ఉండడం అంటే అక్కడ కేవలం ఒక గమననలో ఉన్నానంతే, జాగృతిలో ఉన్నాను. ఆ జాగృతికి కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడంతో సంబంధం లేదు. అంటే ఎప్పుడైనా జాగృతిలో ఉండొచ్చును. అయితే ఏంటంటే మీరు దానికి కళ్ళు తెరిచి అనే ఒక అలవాటు పెట్టుకున్నారు దానికి చూడటంలో. ఆలోచనని చూడాలంటే కళ్ళు తెరిచే ఉంచాలి అని. సో కాబట్టి కళ్ళు మూసుకుంటే చూడలేకపోతున్నాను అని ఒక అభిప్రాయంలో ఉండొచ్చు. లేదా అంటే అక్కడ ఆ ఎరుక అనేది ఏర్పడకపోవచ్చు మీలో. కాబట్టి అక్కడ కళ్ళు మూసి ఉన్నా, కళ్ళు తెరిచి ఉన్నా, నడుస్తున్నా, నిలకడగా కూర్చున్నా, పడుకొని ఉన్నా, ఏం చేసినా కూడా ఎరుక అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే ఎరుక స్థితి అనేది. సో ఎరుక ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. అంటే నిజంగా అటెంటివ్ మైండ్ ఉన్నప్పుడు, అటెన్షన్తో ఉండేటప్పుడు మనం కూర్చున్నామా, నడుస్తున్నామా, కళ్ళు తెరిచి ఉన్నామా, కళ్ళు మూసి ఉన్నామా అనేది కాదు. కానీ వెదర్ ది మైండ్ ఈజ్ అటెంటివ్ ఆర్ నాట్, అంటే అటెంటివ్గా ఉందా లేదా అది ముఖ్యము. కాబట్టి బాడీ పాస్చర్ లేకపోతే నడవటం లేదా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడం కానే కాదు. అక్కడ అటెంటివ్గా ఉండడమా లేదా, ఉన్నామా లేదా అది. నేను పాయింట్ యాడ్ చేసేదానికి నాగరాజ్ గారు చెప్పండి. అదే మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆలోచన రావడం లేదు అన్నారంటే
మీరు ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నారు. అంటే కళ్ళు తెరిచి మీ కంటి ముందు ఏంటి జరుగుతుందో దాని మీద ఫుల్ అటెన్షన్ తో ఉన్నప్పుడు మీకు ఇంకా ఆలోచన రాదు. అక్కడ జరుగుతున్నది మీరు చూస్తూ ఉన్నారు మీ కంటి ముందు. మీరు దాన్ని చూడకపోతే ఆలోచన మళ్ళీ వచ్చేస్తారు. అందరూ కూడా కళ్ళు తెరిచే ఉంటాము, ఆలోచన సాగిపోతూనే ఉంది. మీకు ఆలోచన కళ్ళు తెరిచినప్పుడు ఆలోచన రావడం లేదంటే దాని అర్థం ఏంటంటే మీరు అటెన్షన్ లో ఉన్నారు. అంటే మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దట్ మూమెంట్, ఆ పర్టికులర్ మూమెంట్ లో మీరు లైవ్ అన్నమాట, ఉన్నారు. ఇక కళ్ళు మూసినప్పుడు ఏమవుతుందంటే మీరు కంటితో చూస్తున్నప్పుడు ఫోకస్ చేస్తున్నారే తప్ప కళ్ళు మూసిన తర్వాత కూడా ఏం జరుగుతుందనే దాని మీద అటెన్షన్ లేదు. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కళ్ళు మూసుకుని ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది, మీకు ఆలోచన రాదు. ఎలాగంటే కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఏ ఇంద్రియం పనిచేస్తుంది? చెవులు పనిచేస్తాయి, శరీరం కూడా పనిచేస్తుంది, అంతే కదా. ఇప్పుడు అక్కడ సౌండ్స్ మీరు కళ్ళు మూసుకున్నప్పుడు దట్ మూమెంట్ ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి, ఏ సౌండ్స్ వస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అబ్జర్వేషన్ లో ఇంకా థాట్ రాదండి. మీరు అబ్జర్వేషన్ లో ప్రజెంట్ లో ఉంటారు, సౌండ్ ని వినగలరు. కళ్ళు మూసుకుంటారు, చూడలేరు, బట్ సౌండ్ ని వినగలుగుతారు. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారు అనుకోండి, ఆ గాలి, ఫ్యాన్ గాలి తెరలు తెరలుగా వచ్చి మీ స్కిన్, మీ శరీరాన్ని తాకుతూ ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మళ్ళీ మీరు అక్కడ ప్రజెంట్ మూమెంట్ లోనే ఉంటారు, ఇంకా అక్కడ మళ్ళీ థాట్ ఉండదు. మీరు ఒకసారి చేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. అంటే కళ్ళు తెరిచినప్పుడు ఎలాంటి అటెన్షన్ మీ కంటి ముందు కనిపిస్తున్న దాని మీద ఏ రకంగా మీరు అటెన్షన్ పే చేశారో, కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మిగిలిన ఇంద్రియాలు, అంటే మిగిలిన ఏంటంటే బేసికల్లీ చెవి సౌండ్ వింటుంది, స్కిన్ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఆ రెండిటి మీద అక్కడ ఏ సౌండ్, ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి అనే దాని మీద కానీ, ఈ శరీరానికి ఒక్కపోతగా ఉందా, లేదంటే చల్లగా ఉందా, గాలి తగులుతుందా, తెర ఏంటంటే దాని మీద అటెన్షన్ పే చేస్తే థాట్ ఉండదు సార్. ఒకసారి మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సరే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ కళ్ళు చూస్తుంది సార్. The moment I see, my brain interprets that. Thoughts. The thought interprets what it is. So, can I observe my thoughts is interfering all the time. I see it. The moment there is a perception, when the eye see, there's interpretation of what it sees. That is again back to its conditioning, its memory, its past. So, this is where the problem arises. That what I call thoughts is a past. That is what it is saying. What it is, that interpretation takes place. It should have been like this or should not have been like that. So again, thought is operating all the time. I may say, నేను చూస్తా ఉన్నాను, కళ్ళు చూస్తుందని చెప్తాను, కానీ the interpretation is there already. The moment it sees, there's an interpretation. I need to observe that. That's important, sir. అదే ఇప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు జరుగుతుంది. కళ్ళు మూసి ఉన్నప్పటికీ కూడా ఒక శబ్దం మీద ఇంటర్ప్రిటేషన్ ఉంది, స్పర్శ మీద ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో we have to see the interpretation, not the object. ఇప్పుడు ఆబ్జెక్ట్ దట్ ఈస్ ది వాట్ ఈస్ ఎదురుగుంటూ ఉన్నది. సో వాట్ ఈస్లో ఏమీ లేదు, బట్ the old mind, the mind which is accumulated with knowledge is interfering with that. It is naming, recognizing, and so many things are going on. So we have to observe that only. ఆ దృశ్యం కాదు, ఆ వెనికిడి కాదు, లేదా అంటే ఆ స్పర్శ కాదు, కానీ వీటితో ఎలాగ థాట్ ఇంటరాక్ట్ అవుతుంది అనే విషయం గమనించినప్పుడు అది సైలెంట్ అవుతుంది. అంతే కదా సార్? అంతే సార్. సార్ వినపడుతుంది సార్? ఎవరు, శాస్త్రి గారా? అవును సార్, శాస్త్రి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు 147th యాన్యువల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది సార్. వినపడలేదు. 147th టీసాఫ్ట్ కాన్ఫరెన్స్ కన్వెన్షన్ జరిగింది సార్ మెడ్రాస్ లో. జరిగినప్పుడు ఐఐటి నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి ప్రొఫెసర్ గారు మను జైస్వాల్ అని ఆయన వచ్చేసారు. టీఆర్ఎస్కి సైన్స్ రిలేషన్షిప్ గురించి టాక్ ఉంటుంది సార్. అందులో ఆయన ఏంటంటే
హౌ ఫార్ కెన్ వి గో అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకుని ఆయన అందులో ప్రూవ్ చేసింది ఏంటంటే చివరి కంక్లూజన్ తీసుకొచ్చిందంటే మ్యాన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ కంటిన్యూస్ టు లివ్ అని చెప్పేసి, అంటే ఓన్లీ ఈ స్థూల శరీరం మాత్రం నాశనం అయిపోతుంది తప్ప దట్ కాన్షియస్నెస్ గోస్ అండ్ ఇట్ లివ్స్ అని చెప్పేసి చాలా చక్కటి. దీనికి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అండ్ దెన్ మెటాఫిజిక్స్, ఇన్ని సబ్జెక్ట్స్ తో సంబంధం ఉంది. కాబట్టి మ్యాన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ హిస్ కాన్షియస్నెస్ కంటిన్యూస్, ఓన్లీ ఫిజికల్ బాడీ డిస్ట్రాయ్స్, గెట్స్ there is one word, dissolves. That is what so much research is going on, and what in Vedas and other places said is true. Our consciousness goes and again it occupies some other physical body. It again takes as birth as a human being and then continues to live. This lecture YouTube lo undi sir. Please listen sir and tell us what your opinion. ఇక్కడ ఆఫ్టర్ డెత్ కాన్షియస్నెస్ జంతువుల్లోకి వెళ్తుందా, మనుషుల్లోకి వెళ్తుందా, చెట్లలోకి వెళ్తుందా, లేకపోతే నీరు నదీ ప్రవాహాల్లోకి వెళ్తుందా, లేకపోతే శూన్యంలోకి వెళ్తుందా అనేది కాదు. బట్ కెన్ వి డై బిఫోర్ లివింగ్, బిఫోర్ ది లైఫ్ ఎండ్స్, ఫిజికల్ లైఫ్ ఎండ్స్? దట్ ఈస్ వాట్ కృష్ణజీ ఈస్ పాయింటింగ్ అవుట్. కెన్ వి డై ఫర్ ఇట్? అంటే డెత్ అనేది జీవించి ఉండగా జరగటం అనేది జరిగితే, బికాజ్ కృష్ణజీ చెప్పిన టీచింగ్స్ అన్నీ మనం జాగ్రత్తగా పరిశోధించి మన జీవితంలో అప్లై చేస్తే ఒక్కటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ది ఎండింగ్ ఆఫ్ ది నోన్, the liberation from the known. తెలిసిన దాని నుంచి విముక్తి అనేటువంటి విషయం గురించి మాత్రమే ఆయన ప్రస్తావిస్తారు. ఎందుకంటే మీరు ఎన్ని ఫిలాసఫీస్ చదవండి, ఎన్ని విషయాలు వినండి, వీఆర్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగెనిస్ట్ ఎనీబడి, బట్ సీ ద ట్రూత్ ఆఫ్ ఇట్. ఎన్నిటిని మనం చదివినా ఏం చేసినా పునర్జన్మ ఉందా లేదా, లేదా అంటే మనిషి చనిపోయిన తర్వాత కొనసాగుతాడా లేదా, ఒకవేళ కొనసాగితే మళ్ళీ తిరిగి మానవుడిగా జన్మిస్తాడా లేదా, ఈ ప్రశ్నలకి రకరకాల సమాధానాలు, రకరకాల ఫిలాసఫీస్ ఇచ్చాయి. అయితే కృష్ణమూర్తి ఇందులో మ్యూట్ అయ్యారు, ఎందుకంటే ఎక్కువగా ఆయన మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఇవన్నిటికంటే ముఖ్యము అంటే మానవుడు ఇంకా తన చైతన్యం ఇంకా కొనసాగాలని చూసే తాపత్రయం కింద అతను చూడమంటున్నాడు. అది అంటే తిరిగి ఇంకో జన్మలో కొనసాగుతాను, ఇంకా ఏటి కొనసాగుతావు? ఆ లోభత్వంతో కొనసాగుతావు, గ్రీడ్లో, ఆ కోపంలో, ఇంకా భయంలో, ఇంకా దుఃఖంలో. సో ఆ దుఃఖము, భయము కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కంటెంట్ ఇప్పుడు ఇక్కడే సర్వనాశనం పొందగలదా? అంటే ఇక్కడే అది డెత్ ఇక్కడే జీవిస్తుండగా మరణం సంభవించగలదా? నాట్ ఆఫ్టర్ డెత్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ టు ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద డెత్ వైల్ యు ఆర్ లివింగ్. సో అది నిజంగా కృష్ణజీ టీచింగ్లో తలమానికం, చాలా గొప్పది. ఎందుకంటే జీవన్ముక్తి గురించి చాలా శాస్త్రాలు చాలా ఇదిగా చెప్పాయి. ఈవెన్ యు సీ ది ఉపనిషత్స్ ఆల్సో, ద హోల్ టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్ ఈజ్ అబౌట్ ద ముక్తి, అబౌట్ ద లిబరేషన్. అంటే జీవన్ముక్తి గురించి మాట్లాడే. ఇంకా త్యాగరాజు కీర్తనలో కూడా ఆయన జీవన్ముక్తి గురించి ఒక పదం చెప్పారు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారులకు అని ఒక కీర్తన ఉంది, అది వినండి. అంటే నిజంగా మానవ జీవితం అంటే ఈ భూమి మీద గడుస్తుండేటప్పుడు జీవన్ముక్తిని సాధించని వారికి మోక్షము కలదా అని ప్రశ్నించారు. మోక్షం అంటే ఏంటి? పునర్జన్మ రాహిత్యమైనటువంటి ఒక స్థితి అని ఆయన పేర్కొన్నారు.
అది శాస్త్రం పేర్కొంది. అంటే జన్మరాహిత్య స్థితిని మోక్షం అని పిలువబడింది ట్రెడిషన్లో ఎస్ సార్. కదా, అవునా కాదా? అవును సార్. అవును. దానికి అంటే డిజైర్లెస్నెస్ కృష్ణమూర్తి ఏమేంటి అంటే వాట్ ఈస్ జీవన్ ముక్తి అండ్ వాట్ ఈస్ లిబరేషన్ అండ్ వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్, ఇలాంటి విషయాలు తీసుకుంటే మనము ఏంటంటే నేను అనేది కంప్లీట్గా ఎండ్ అవ్వటం అన్నమాట. అసలు ఏమి అంటే నేననే చైతన్యం పూర్తిగా అంతరించటం. అంటే అక్కడ మరి ఇంకేమీ లేదు పుట్టడానికి. విత్తనం కూడా మాడిపోయిందనమాట, పెనంలో వేసి వేపిసినట్టు. అది మొలకెత్తడానికి వీలు లేదు మళ్ళీ తిరిగి. సో ఆ స్థితిని గురించి చెప్పకనే చెప్పారు కృష్ణమూర్తి. ఆ స్థితిని ఇంత ఇంత ఇదిగా చెప్పడం లేదు ఆయన. మనం అర్థం అవడం కోసం ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం. కానీ అతను ఏం చెప్తున్నారంటే సింపుల్ వర్డ్స్లో అందరికీ తెలిసేటట్టుగా ఏ సిద్ధాంతాలని ఏ ప్రమాణాలని తీసుకోకుండా, ఎవరిని ఉదాహరించకుండా, ఎవరిని అథారిటీ కింద తీసుకోకుండా, నో అథారిటీ ఆఫ్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ ఉపనిషత్స్ ఆర్ గురూస్ ఏది లేకుండా ఒక విషయం సూటిగా చెప్పారు. ఆ సూటిగా చెప్పిన విషయం అంటే కెన్ యూ డై బిఫోర్ యూ డై ఫిజికల్లీ. దట్ ఈస్ డిజైర్లెస్నెస్ ఉండాలి సార్. డిజైర్లెస్నెస్, కోరిక లేకుండా ఉన్న కోరికను ఎప్పుడైతే అంతం చేసుకుంటామో అప్పుడే జీవన్ముక్తి అండి. దట్ ఈస్ కోరికల్ని కూడా ఒక విధంగా అంతం చేసుకోమని ఆయన చెప్పలేదు. అంటే ఆయన కానీ కోరికని అర్థం చేసుకోమని చెప్పారు. అర్థం చేసుకుంటే అప్పుడు ఆ కోరిక యొక్క ప్రాధాన్యత నీకు తెలుస్తుంది, అందులో అబద్ధం తెలుస్తుంది. సో కోరిక ఒక విషయంలో ఉండొచ్చును అన్నారు. ఆ విషయంలో ఎందుకంటే అది లేకపోతే మనిషి జీవితమే లేదన్నారు. సో కాబట్టి ఇది చాలా డెప్త్లో ఉన్న సబ్జెక్ట్. ఎందుకంటే ఒక మాటతో ఒక విషయాన్ని కొట్టి పారేయలేం, ఒక మాటతో దాన్ని పునరుజ్జీవింప చేయలేం. ఎందుకంటే మాటలు చాలా చాలా కండిషన్ అయిపోయి ఉన్నాయి. ప్రతి మాట కూడా ఒక మాట ఆడామంటే అనేక అర్థాలు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో. ఇక్కడ ఏంటంటే ద హోల్ మూవ్మెంట్ ఆఫ్ లైఫ్ అది మనం చూడాలి. దాన్ని ఒక కోరిక, లేకపోతే ఒక అసూయ, ఒక ద్వేషం, లేకపోతే ఒక భయం, లేకపోతే ఒక స్వల్ప ఆనందం, లేకపోతే దుఃఖం, ఇలా ఒక్కొక్కటి తీసుకోలేం. ద హోల్ మూవ్మెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ది కాన్షియస్నెస్, అంటే ది ఐ కాన్షియస్నెస్. సో దాంట్లో జరుగుతున్న జీవితం మొత్తంగా చూడగలమా, ది టోటాలిటీ ఆఫ్ ఇట్. సో అందుకనే ఆ మొత్తంలో చూసినప్పుడు ఇవన్నీ కూడా అవగాహన చెంది అది రాలిపోతుంది అనమాట. అది రాలిపోవటం అనేది మళ్ళీ ఒక నిరాసక్తతతో దాన్ని వద్దు అనుకొని క్రమశిక్షణతో దాన్ని విడిగా ఉంచటం, లేదా అంటే ఆ కోరిక లేకుండా బ్రతకగలను అని క్రమశిక్షణ, కోరిక పుట్టకూడదు అని ఆనికి దీనికి ముఖాన్ని చాటేసుకొని ఉంచడం, లేదా అంటే భయం కలగకూడదని ధైర్యాన్ని అవలంబించడం, లేదా దుఃఖం కలగకూడదని ఆ దుఃఖం మీద ఏవైనా ఒక సాధనలు చేయటము, క్రమశిక్షణ, ఇటువంటివన్నీ కూడా ఎందుకు డినై చేశారు? ఎందుకంటే అవన్నిటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఇన్ని చేసినా కూడా మనిషి అలాగే ఉన్నాడు. ఎన్నాళ్ళు ధ్యానం చేసినా, ఎన్నాళ్ళు నియంత్రించినా కోరికలు పోలేదు, లోపటి నుంచి భయం పోలేదు, దుఃఖం పోలేదు. కాబట్టి మనస్సు యొక్క గతి ఏంటి, ఆలోచనల యొక్క స్థితి ఏంటి, ఎప్పటికప్పుడు నేను నుంచి పుడుతున్నటువంటి కారణంతో కూడుకున్న ఒక ఆలోచనలు, ప్రతిదానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. ఆ కారణంతో వస్తున్న ఆలోచనల్ని గమనించడం ఏంటి అనే విషయాన్ని మాత్రం గమనించమన్నారు. అంటే ఈ వే ఈజ్ ఎ డైరెక్ట్ వే, షార్ట్ కట్. ఎందుకంటే ఇన్ని తిరగక్కర్లేదు, ఇన్ని విషయాలు తెలుసుకోక్కర్లేదు. ప్రపంచంలో ఉండే గ్రంథాలన్నీ చదివినా ఏంటి లాభం? చదవలసింది నేను అనే గ్రంథం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నాలో పోతున్న విషయాల్ని మనం గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, అవి రాలిపోయినప్పుడు ఇంకా నేనే లేకపోతే కథ ఏముంది? నేనుంటే కథ నడుస్తుంది, నేను లేకపోతే ఇంకేముంది? ఇట్స్ ఎండ్, అంతే. సో దెర్ ఈస్ ఎ స్పేస్, దెర్ ఈస్ సైలెన్స్, దెర్ ఈస్ ఎవ్రీథింగ్, దెర్ ఈస్ అలోన్నెస్, దెర్ ఈస్ నథింగ్, దెర్ ఈస్ నో సెపరేషన్. సో దట్ ఈస్ వాట్ కృష్ణమూర్తి పాయింటింగ్ అవుట్. సో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకో విషయం వినక్కరే లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే
వినవలసింది, చదవలసింది మన అంతరంగంలోనే. ఎవరేం చెప్పారో విన్నామనుకోండి, ఎవరు ఏమి చేశారో అక్కడెక్కడ అన్ని చదివామనుకోండి, వీ గెట్ మోర్ కన్ఫ్యూజ్డ్. తెలుసుకోవాలని ఆకాంక్ష ఎందుకు? తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు. నేను గురించే తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు. అది దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్. And also, sir, here tradition gives me comfort, sir. It tells me my body may disappear, but I will survive and I'll be again reborn. But the Krishnamurti is questioning that I itself, the me itself, what I call me is being questioned. Now science is saying this is what science is, it's me. And Mr. Shastri says that's Mr. Shastri, but the science is saying both our brains are 4 billion in old brain. Now who is this person? So what is that going to be reborn again? Which I call myself a me, it is non-existent. The person himself is illusion. Absolutely. So much of research is going on, sir. It may take years. But, sir, I mean, what Krishnamurti said, I mean, the scientists were shocked. They asked him, how do you know all these things? And it may take many more years, few more generations. But I need to look at what Krishnamurti speaks about. Scientists may study somebody else's brain. He has studied his own brain. He has understood his own brain. Or the brain. I won't say his brain, the brain. Yeah. So there are few wise people who may have been in the past, and they have spoken about it, and subsequently everything is being misinterpreted because this is what case says, but I say something else. So see how quickly that misinterpretation takes place. What I am saying, if 10 people hear, the 10th person, if it's passed on to one to another, the 10th person says completely different from what I speak. Yeah. So there's a information distortion takes place. So what happened 5,000 years back, there may have been a great saying. What he said and what I understand now are completely different. Even the Upanishads, even today in Upanishad, if you go to the the earliest Upanishad, mention of God is not there at all. Yeah. They don't mention God at all. They don't even say it's energy. It is this. They say it is quality. And I hear Krishnamurti talking about the quality. He says, can you see the quality of it? Now, how do you understand that quality is very essential? Sir, quality ante guname kada sir? Sorry to the interruption. Gunama sir? Quality ante gunam. No, it's not that, sir. Krishnamurti is talking about something else. When he's on the Upanishad, they talk about the quality, not the quality of a shirt, quality of my quality. He's not talking about that. So that quality, again, I'm just putting within quotes, intelligence, love, compassion. I mean, my interpretation within quotes, I'm saying. So that is what it is. So we even whatever they're saying, we may say it may take 100 years. It doesn't matter. It doesn't matter. But what K has seen is, I mean, something we need to really look at it. The scientists are saying, your brain and my brain is, it's the same thing. It's a for so many billion years brain, they're saying. But I say this is mine. You say that's your brain. You say you call yourself Mr. Shastri, and I say I'm Anand. But scientists, when they examine your brain and my brain, they say it's the same thing. So how do I understand that is a question, sir? సార్ నమస్కారం సార్, రామకృష్ణ సార్. నమస్తే. సార్ ఇప్పుడు మీరు ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక పాయింట్ చెప్పారు కదా సార్, కృష్ణమూర్తి గారు వచ్చి ఎందుకు పునర్జన్మ గురించి ఎందుకు అంతగా ఆయన దాని గురించి మాట్లాడలేదంటే అది చెప్పారు కదా సార్ పాయింట్ లో. ఇప్పుడున్న దాంట్లోనే మనం ఆ నేను అనే దాన్ని చనిపోయి మనం ఇంకా దాంట్లోనే ఇంకా చెప్పారు కదా సార్. సో సపోజ్ ఈ కంటిన్యూ అవుతున్న సపోజ్ మనం నేను అనే దానిపైన కాన్షియస్ లేనప్పుడు అది నెక్స్ట్ బర్త్ కి కంటిన్యూ అవుతుందనే కదా సార్, ఆ పాయింట్ మీద ఆయన చెప్తున్నారు కదా సార్, ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండడం దాని మీద.
థాట్ అనేది మనం చూస్తున్నాం కదా, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ కంటిన్యూయింగ్ అండ్ కంటిన్యూయింగ్ until there is an understanding and observation about that thought, until that awareness is there. అంటే అక్కడ ఉన్నట్టయితే అవేర్నెస్ అనేది ఉన్నంత వరకు థాట్ కంటిన్యూ అవుతుంది. అవేర్నెస్ ఉంటే ఏమైంది, థాట్ ఆగిపోయింది కదా. సో ఆ ఎరుకతో ఆలోచనని చూడడం ఒక్కటే మనం చేయవలసిన పని అని చెప్తున్నప్పుడు, అప్పుడు ఆలోచన ఆగిపోయినప్పుడు ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ట్రెడిషన్ కానీ ఉపనిషత్తులు కానీ ఏమన్నా ఇట్స్ ఎ నేమ్లెస్ స్టేట్ అన్నాయి. దానికి ఒక నేమ్ అంటే చెప్పలేదు, గాడ్ అనలేదు, తత్ అన్నాయి, అంటే అది అన్నాయి. అవి నేమ్ చెప్పలేదు, దట్ అన్నారు. సో కృష్ణమూర్తి ఆల్సో ద బెనిడిక్షన్ అన్నారు, అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అన్నారు ఇవన్నీ. సో కాబట్టి నేను లేకపోతే అక్కడ ఉన్నది అదే కదా. సో నేనే ఈ డివిజన్ తీసుకొచ్చింది కదా. సో నేను ఆగిపోయిన తర్వాత ఇంకా పునర్జన్మ ఉందా, పునర్జన్మ లేదా, ఏముంది అనేది నేనే లేనప్పుడు నాకు పునర్జన్మ ఏంటి, నేను తిరిగి పుట్టడం ఏంటి? ఓకే సార్, క్లియర్ సార్. లేదు కదా. అవును సార్, అంతే అది. సో ఆ స్టేజ్ కి రీచ్ అవ్వలేకపోతే సార్, ఆ ఎండింగ్ ఆఫ్ థాట్ అది అందరూ ఆ స్టేజ్ కి రీచ్ అవ్వలేకపోతే సార్, రీచ్ అవ్వలేకపోతే దుఃఖంతోనే చనిపోతారు. మళ్ళీ ఆ దుఃఖము తర్వాత కంటిన్యూ అవుతుందా లేదా అయితే మనకి తెలియదు అది. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయో అది నా రియాలిటీ కాదు, నా వాస్తవం కాదు. కాబట్టి ఏంటి అక్కడ అవుతుంది అనేది, యాజ్ ఎ సీరియస్ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు నో అబౌట్ ఇట్, బికాస్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ది ఎండింగ్ ఆఫ్ సారో, వెదర్ దెర్ ఈస్ God or not, whether there is a punarjanma or no punarjanma, it is not important. If ఇవన్నీ ఇంపార్టెంట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం సెల్ఫ్ అండర్స్టాండింగ్ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈస్ సీయింగ్ మై సెల్ఫ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్, అండ్ థాట్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ లోన్లీనెస్ నుంచి బయటపడడం, ఇది ఒక్కటే చాలా ముఖ్యమైనది. దట్ ఈస్ డివిజన్ అనేది క్రియేట్ చేస్తుంది, అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దుఃఖానికి కారణం. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రెసెంట్ ఈవెంట్ ఆఫ్ లైఫ్ అంటే మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, మన ఎనర్జీస్ అన్ని కంప్లీట్గా ఫోకస్ అయ్యాయి. సో బికాజ్ ఐఎమ్ అఫ్రైడ్ ఇఫ్ వీఆర్ థింకింగ్ అబౌట్ ది పాస్ట్ లైఫ్ ఆర్ ఫ్యూచర్ లైఫ్ ఆర్ ఎనీథింగ్ లైక్ డెత్ ఆఫ్టర్ లైఫ్ ఆర్ ఈజ్ దేర్ ఏ లైఫ్ ఆర్ నాట్, ఇలాగా మనం అన్ని ఆలోచించామనుకోండి, ఎన్నో పుస్తకాలు చదివామంటే వీఆర్ వేస్టింగ్ లైఫ్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దట్. ఎందుకంటే మనం ఉన్న జీవితం గురించి పట్టించుకోవడం లేదు. కొన్ని క్షణాలు పోతున్నాయి కదా, దాంట్లో కొన్ని గంటలు పోతున్నాయి కదా, అవన్నీ అర్థం చేసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? సపోజ్ దేర్ మే బి లైఫ్ ఆఫ్టర్ డెత్, దేర్ మే నాట్ బి ఆల్సో. అయితే అది తెలుసుకోవడం వల్ల, చదవడం వల్ల, ఇతరుల అభిప్రాయాలు వినడం వల్ల, నమ్మడం వల్ల, నమ్మకపోవడం వల్ల మనం చేసేది ఏంటంటే వీఆర్ వేస్టింగ్ ది టైం, ద వాల్యుబుల్ టైం. ఆ టైంని మనం మన మీద ఫోకస్ చేసి మనం నేననే గ్రంథాన్ని చదివినట్టయితే దేర్ ఇస్ ఎండింగ్ ఆఫ్ ది మీ. సో తర్వాత ఎప్పుడైతే నేననేది ఎండ్ అయిపోతుందో ప్రతిదీ మనకు ఓపెన్ అయిపోతుంది. ఇందాక శాస్త్రి గారు ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. సో ఎవ్రీథింగ్ ఒకవేళ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్ ఫర్ అస్, నో సీక్రెట్స్. ద హోల్ nature will open the secrets completely before the enlightened person. There are no secrets, but to know that ఆ మోటివ్తో మనం నోన్ని ఎండ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ నేను ఎండ్ అవ్వాలి. ఏదో చూడాలి, ఏదో అనుభవం పొందాలి, ఏదో మరేదో అవ్వాలి అంటే కాదు. కానీ అక్కడ యాక్చువల్గా ఉండేటువంటి పరిస్థితిని మన తాలూకా బంధ జీవితం, మన చిన్న చిన్న విషయాల్లో మన భయం, మన కండిషనింగ్, మన తాలూకా వేర్పాటు ధోరణి, మన కోపం, ఈ చిన్న చిన్న విషయాలు మన దైనందిక జీవితాల్లో వాస్తవాల్ని మనం నిజంగా ఎదుర్కొన్నప్పుడు, మన ఆక్యుపేషన్స్,
ఇవన్నిటిని మనం చూస్తే ఖాళీ లేనితనం, చూడలేకపోవడం ఇవన్నీ ముఖ్యం కదా. సో వీటి మీద మనం ఫుల్గా ఫోకస్ చేసాం అనుకోండి, అంటే ఎ సీరియస్ పర్సన్ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ దట్. అప్పుడు ఏంటవుతుంది, తతిమవన్నీ అముఖ్యం అయిపోతాయి. అందులో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు, అది వేరే విషయం. అది అముఖ్యం అయిపోతాయి. అముఖ్యం అయిపోయినప్పుడు, ఇదే ముఖ్యమైనప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ పెనిట్రేట్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అది చాలా ముఖ్యం. అది అదర్వైజ్ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ వాట్ లవ్ ఈస్, వాట్ కంపాషన్ ఈస్, వాట్ సెన్సిటివిటీ ఈస్, వాట్ సైలెన్స్ ఈస్, వాట్ స్పేస్ ఈస్, వాట్ లిబరేషన్ ఈస్. We don't know about all that. These are only words. So the I must end. ఆ తర్వాత కథ అంతా అది. And inquity, sir, when my house is on fire, I will not say how should I put it out. There's action. Yes, yes. The moment I say how, I'm blocking myself. But the wonderful thing, this unfortunate thing is, I am unable to see that my house is burning. The house, yes, sir. I don't want to look at it also. Yes. సార్ ఇంకొకటి, ఉపేంద్ర నెక్స్ట్ జన్మ ఉందని అనుకుంటున్నా, అన్నదా లేదా అనే మీమాంసలో పడి సపోజ్ ఉన్నదే అనుకోండి, అది కూడా ఇట్లనే ఉంటది. ఇవే కష్టాలు, ఇవే బాధలు, ఇవే వీటితోటే ఉంటుంది కదా సార్. అటువంటి అప్పుడు అది ఉంటే ఉన్నది, లేకపోతే ఉన్నది. ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఎట్లా సుఖంగా దుఃఖం లేకుండా తయారు చేసుకోవాలనే దాని మీద రేపు అనేది ఈవేళ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎల్లుండి అనేది రేపటి మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా సార్. కాబట్టి ఈ రోజు ముఖ్యం. ఈ రోజు నీ కిందటి క్షణం మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం మీద, సాయంత్రం ఉదయం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అదే ప్రస్తుతం అనేది ముఖ్యం ఎల్లప్పుడు. అందుకని ట్రెడిషన్ దానిలో కూడా జన్మరాహిత్యం అంటారు. వచ్చే జన్మ ఉన్నది, దానిలో పుడతావా అనేది కూడా ఉన్నది, కానీ జన్మరాహిత్యాన్ని కొరకే ప్రార్థించమని అంటారు. అంతేగాని జన్మ ఉన్నా లేకున్నా అప్పుడు కూడా ఇంతే ఉంటాయి, ఇవే బాధలు ఉంటాయి, ఇవే కష్టాలు. జన్మరాహిత్యం అనే మోటివ్ గురించి నేను ప్రయత్నించడం లేదు అని ఒక మనిషి తెలుసుకోవాలి. జన్మరాహిత్యం కానీ, జన్మించడం కానీ, వాటి గురించి నేను ప్రయత్నించలేదు, ఆలోచించలేదు. ఉన్నదంతా ఆనంద్ గారు చెప్పినట్టు హౌస్ ఇస్ బర్నింగ్, అంతే. ఉన్నదంతా మండిపోతుంది నా ఇల్లు, అంతే. సో అప్పుడు రివల్యూషన్ వస్తుంది, రివోల్ట్ వస్తుంది, అప్పుడు అంతరంగ విప్లవం వస్తుంది. సో దాని నుంచి మనం యాక్షన్ ప్రారంభం అవుతుంది. దెన్ వీ బికమ్ వెరీ సీరియస్. ఆ సీరియస్నెస్ నుంచి యాక్షన్ మోటివ్లెస్ గా వస్తుంది. సో అప్పుడు కానీ నిజమైన యాక్షన్ మనకు తెలియదు. Also, sir, if I live life rightly now, what is the need to be reborn again? Yes. So I have to see that I'm not living right now. That is very essential. But I think I live, which is not, that is cases is completely false. I'm not living, I'm dead. So what is that you want to be again reborn? For what? So when I live life rightly, that's all there is, nothing more. That is the essence of intention, sir. What you say is right, sir. I beg your pardon, sir? Sir, what you say is right. It's a case word, sir. I mean, I'm just saying that this is what K has said. Right living అనేది కూడా, how is it possible when we see the awkwardity of living, the present living? Yes. So it will emerge then, the right living. And to the question also, sir, if I live now, what is that is going to die? And what is that is going to be reborn? And life is relationship. Relationship is life. So when I live, I'm related. That's all there is. Whether I'm born again or not, it is immaterial. It has no substance in that at all. It doesn't make any difference. But I don't live. I need to look at it. I may say I'm suffering now, but the suffering tells me I'm alive, and I want that suffering. I'm creating my own suffering. Yes, sir.
I need to see all that. When Kay says life is relationship, so we are not living as actually, because relationship has no division. If it has a division, there is no relationship. Absolutely. So can we live without a division? So you have to find out all inquiring, questioning life, our daily living, our daily movements, our thoughts, our words, our thinking. We have to question everything. From that emerge every order, I think. We have to look at it, but we are not looking at it. We are just mechanically going with life, going with our daily routine life, mediocre. So we have to be very, very serious about it. Doing things mechanically daily, one after another, is no use. We have to get out of that mechanical activity. So నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, అది ఎంతవరకు కరెక్టో తెలీదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆర్ వి రియల్లీ లివింగ్? మనం నిజంగా జీవిస్తున్నామా? ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, నైట్ నిద్రలో కూడా థాట్స్ లో పడి కొట్టుకుపోతూనే ఉన్నాం. కంటిన్యూగా థాట్ లో పడి కొట్టుకుపోతూనే ఉన్నాం. థాట్ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్. అంటే మనం పాస్ట్ లోనే ఉంటున్నాం తప్ప పాస్ట్ ఆర్ ఫ్యూచర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రెజెంట్ లో ఉండటం లేదు. అంటే వీఆర్ నాట్ లివింగ్ ఎట్ ఆల్. ఎంతసేపు డెడ్ పాస్ట్ లోనే కొట్టుకుపోతున్నాము తప్ప థాట్ ద్వారా రియల్లీ వీఆర్ నాట్ లివింగ్. యాక్చువల్గా ఇఫ్ వీ నో వాట్ ఈస్ లివింగ్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్. మనం లివింగ్ లోకి వచ్చినప్పుడే, లైఫ్ లోకి వచ్చినప్పుడే డెత్ ఏంటనేది అర్థమవుతుంది. డెత్ అయిన తర్వాతే లైఫ్ లోకి వస్తాం. అంటే పాస్ట్ నుంచి డెత్ అయితేనే లైఫ్ ఏంటనేది తెలుస్తుంది, లైఫ్ లోకి వస్తాం. అప్పుడు లైఫ్ ఎప్పుడైతే మనం లైఫ్ లోకి వచ్చామో డెత్ ఏంటనేది కూడా అర్థమవుతుంది. అప్పుడు ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ అనేది కూడా అప్పుడే తెలుస్తుంది. డెత్ తెలిసిన తర్వాత ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ అనేది మనం పాస్ట్ కి డై అయిన తరువాతనే అర్థమవుతుంది. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే, లివింగ్ లోకి రావడమే లివింగ్. యాక్చువల్ లైఫ్ లోకి రావడం అంటే పాస్ట్ నుంచి విముక్తి చెంది లైఫ్ లోకి రావడమే డెత్. లైఫ్ లో ఉన్నాము అంటే ఆఫ్టర్ డెత్ వీఆర్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్ అంటే అప్పుడే అర్థమవుతుందని నా అండర్స్టాండింగ్ సార్. ఏ మనిషి అయితే మరణంతో క్షణక్షణం జీవిస్తాడో అతనికి జీవించడం తెలుసు. మరణించిన వాడికే జీవించడం తెలుసు, జీవించిన వాడికే మరణించడం తెలుసు. సో మరణంతో సహజీవనమే నిజమైన జీవనం. ఇది అర్థం చేసుకోవాలి డైలీ లైఫ్లో. దీస్ ఆర్ నాట్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్ అండ్ అవర్ సింపుల్ అండర్స్టాండింగ్. But can we die to our habits? Can we die to our routine life? Can we die to our opinions and judgments? Can we die to our reactions and all the known and all that? So ఒకసారి రెండు మూడు విషయాలకి మనం మరణించడం మనకు తెలిస్తే నిజంగా, then only it is possible to live. So actually, practically, can we die? That is the question. So here we end it. So can we die? That is the question. Okay, sir? Thank you for the dialogue. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much. Venkateshwara garu. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం సార్ అందరికీ. నమస్కారం సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్.